ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నిత్య నివాసన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు అయా. ఈ సమయంలో నీ వాక్యపాద సన్నిధికి వస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీ నామానికి మహిమకరంగా కార్యక్రమం జరిగింది. మరి జరగనైన కార్యక్రమాన్ని కూడా ఈ వాక్య పరిచయం బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. నిలబడిన నీ దీనదాసునైన నేను బలహీనుని ప్రభా, అయోగ్యుణ్ణి. మీ కృపను బట్టి, మీ దీర్ఘశాంతమును బట్టి ఈ స్థలంలో నిలబడ్డాను. నా యొక్క యోగ్యత, అర్హత, ఇసమంతైనను పరిశుద్ధత నాలో లేదు ప్రభువా. మీ కృపను బట్టే నన్ను నిలబెట్టుకున్నారు. అలాగనే మీ ఆత్మ అభిషేకంతో నన్ను నింపి అయా, మీ కంఠమునకు బోరగా నన్ను వాడుకొని ఎవరికి ఏ మాట అవసరమో, ఎవరికి ఏ మాట ఆదరణిస్తుందో, హెచ్చరికనిస్తుందో, ఎవరికి కావలసిన ఆత్మీయ ఆహారమును వారికి అందింపచేయమని, అలాగే వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి ప్రభు నామములో వందనాలు. పక్కనున్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. వెనుకున్న వాళ్ళకి కూడా అది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్పండి. సరే, అందరూ బైబిల్ తెరవండి. మా గిఫ్ట్కి కూడా వందనాలు. చాలా దూర ప్రాంతం నుంచి వచ్చావు, మరి నీకు వందనాలు చెప్పకపోతే ఎలాగా? అసలే డాక్టర్, కాబోయే డాక్టర్మ్మ గారు, మన సంఘంలో డాక్టర్ గారు ఎక్కువైపోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ఆశ ఏంటంటే మన సంఘంలో నుంచి ఇంజనీరింగ్ ఉండాలి, డాక్టర్ ఉండాలి, పోలీసు వారు ఉండాలి, కలెక్టర్ గారు ఉండాలి. నిజంగా మన సంఘంలో నుంచి మన యవన బిడ్డలు, నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా, ఏమండి, అట్టి విధంగా దేవుడు మన సంఘంలో నుంచే అనేక మందిని, రాజకీయ నాయకులను కూడా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అన్ని రంగాల్లో కృపామనిష్టి సంఘంలో నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉందురుగాక. చెప్పరే గట్టిగా. మీ పిల్లల గురించే నేను వాగ్దానం ఇస్తున్నా. ఆమెను చెప్పరే. కంచెలు దూరంగా పెట్టండి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యంలోనికి వెళ్ళే ముందు ఈరోజు ఈ వారంలోనో ఎప్పుడు కానీ ఈ 10 రోజుల మధ్యలో అనుకుంటా ఒక కొటేషన్ రాశాను. దాన్ని ఈరోజు వివరించాలని ఆశపడుతున్నాను. భక్తి అనేది బాధ్యతతో చేయాలి కానీ భారంతో కాదు. భక్తిలో శ్రద్ధ ఉండాలి కానీ ఎంజాయ్మెంట్ కాదు. ఈ 2 మాటలను చక్కగా అర్థం చేసుకోండి. ఇంట్లో బాధ్యత కలిగిన కుర్రోడికి, అరే సంపాదించిన డబ్బు ఏం చేసావు? కరెంట్ బిల్ కట్టావా? పాల్ బిల్ కట్టావా? డబ్బులు జాగ్రత్త పెడుతున్నావా అని చెప్పక్కర్లా. బాధ్యత కలిగిన వాడికి నేను హెచ్చించుకునే ప్రయత్నం చేయట్లేదు, కానీ నేను వ్యాపారానికి స్టార్ట్ చేసిన నాటి నుంచి, ఆటో ఫీల్డ్కి వెళ్ళిన కానించి, వివాహమైన కానించి నేటి వరకు కూడా నీ దగ్గర ఎంత ఉంది, నీ పరిస్థితి ఏంటి, రూపాయి ఏం చేస్తున్నావు అని నా తల్లి ఎప్పుడు నన్ను అడగల. ఒకటే మాట చెప్పింది స్టార్టింగ్లో, ఖర్చు పెట్టుకున్నా నీకే రూపాయి, దాచిపెట్టుకున్నా నీకే రూపాయి, నువ్వేం చేసుకుంటావో నాకు తెలియదు అంది. 14వ సంవత్సరంలో నాకు ఆ మాట చెప్పింది మా అమ్మ. ఈనాటికి ఏంటి రూపాయి ఏం చేసావు నన్ను అడగల. ఎందుకో తెలుసా? బాధ్యత ఉన్న బిడ్డల్ని అడగక్కర్లా. బాధ్యత లేనివాడికి ఎంత చెప్పినా చెవిటోడు ముందు శంఖం వదినట్టు. బయటంట ఒక అడుక్కునే వ్యక్తి శంఖం ఇచ్చుకుని ఊదుతా ఉన్నాడంట. మా అమ్మ తలుపు తీసి చూస్తూ ఉందంట. ఆడు ఊదుతా ఉన్నాడంట, ఈమె చూస్తూ ఉందంట. ఆడు ఊదుతా ఉన్నాడంట, ఈమె చూస్తూ ఉందంట. ఇదిగో, నువ్వు ఎంత ప్రయత్నించినా అది ఎరగదో, నువ్వు ఎంత కొరికినా అందంట. అంటే దాన్ని తినే ప్రయత్నం చేస్తున్నాడు అనుకున్నది మా అమ్మ. దాన్ని ఏం చేస్తున్నాడు? ఊతున్నాడు భిక్షమేమ. ఆ మామకి వినబడట్లా, ఆ శంఖం కొరుకుతున్నట్టు అనిపించింది ఆ మామకి. నువ్వు ఎంత కొరికినా అది ఎరగదరా అందంట. అలా ఉంది మన భక్తుల యొక్క, విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితం. ఎంతసేపు బూడిదలో పోసిన పన్నీరే, ఎంతసేపు అమ్మ బాబులు పట్టిన పెచ్చగానే చదువు రాదన్నట్టు మన ఆత్మీయ విశ్వాసుల యొక్క స్థితిగతులు కనిపిస్తున్నాయి. భక్తి బాధ్యతతో చేయాలని ఎందుకన్నానంటే, బాధ్యత ఉన్న వాళ్ళకి చెప్పక్కర్లా, అమ్మా ఈరోజు ఉపవాస ప్రార్థన, ఈరోజు ఆరాధన, రెండమ్మ ఈరోజు బల్లారాధన, బొట్టుగా అడిగిపెట్టి చెప్పక్కర్లా. బాధ్యత ఉన్నవాడికి, బాధ్యత ఉన్నవాడు పొద్దున్న లేచి పనులకి వెళ్తలేదా ఏమండి? కుటుంబం మీద బాధ్యత ఉన్నవాడు. మరి అలాగే బాధ్యత ఉన్నవాడు, భక్తి పట్ల బాధ్యత ఉన్నవాడు మందిరానికి రావద్దా? ఫోన్లు చేసి పిలవాలా? చెప్పాలా? రాత్రి చంటబిడ్డ తల్లి కూడా ఉపవాస ప్రార్థనకు వచ్చింది. చాలా సంతోషమైంది. నాకు ఫోన్లే, దేవుని కృపలో అలా ఒక్కొక్కరు వచ్చినా నాకు చాలు. చూడండి, 40 మంది ఉంటున్నారు ఆదివారం. శనివారం ఉపవాస ప్రార్థనకు వచ్చేసరికి 4 కనబడట్లా. శనివారం చెప్పేది వాక్యం కాదా? శనివారం జరిగేది ప్రార్థన కాదా? శనివారం జరిగేది భక్తి కాదా? అంటే జనం ఉంటేనే మనం కనిపించాలని మందిరానికి వస్తున్నామా? అంటే ఇతరులకి కనిపించాలని మనం భక్తి చేస్తున్నామా? వేషధారణ భక్తి చేస్తున్నామా? మొక్కుబడి భక్తి చేస్తున్నామా?
వారంలో ఒకరోజు వచ్చి ఆచరించేసుకుని మురుకుబడి క్రైస్తవులం అయిపోతున్నాంగా మనం. రెండో మాట, భక్తిలో శ్రద్ధ ఉండాలి కానీ ఎంజాయ్మెంట్ కాదు. ఎందుకు చేస్తున్నారంటే భక్తి అంటే ఎంజాయ్మెంట్. చిచ్చి, ఈ మాట చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది. అలా భక్తిలో ఎంజాయ్మెంట్, లగ్జరీ, దాని ఏమంటారు, హ్యాపీనెస్, సరదా కోసం భక్తి చేసే వాళ్ళకి సిగ్గు లేదనే చెప్పాలి. భక్తి అనేది క్రమంగా చేయాలి. నెలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారో, పండగకు ఒకసారో ఏదో సరదాగా సంతోషంగా వచ్చి వెళ్ళిపోవడానికి ఇది టూర్ కాదు, ఇది పార్కు కాదు, ఇది దేవుని సన్నిధి. చెప్పండి, ఏంటిది? దేవుని సన్నిధి, దేవుని మందిరం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడెల్లా నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా, ఇంటి దగ్గర ఉన్నట్టు చుట్టాలకు వెళ్ళినట్టు అక్కడ ఇక్కడ ప్రవర్తించినట్టు మందిరంలో ప్రవర్తించకూడదు. కాబట్టి నా హృదయ లోతుల్లో నుంచి వచ్చినటువంటి ఆ భారభరితైన మాటని మీరు ఇంకా లోతైన విషయాల్లో, ఎందుకంటే నాకంటే మీరు జ్ఞానవంతులు, నాకు తెలుసు. ఆవులిస్తే పేగులు లెక్కెట్టేస్తారు. అలాంటి వ్యక్తుల మధ్యలో దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి నేను భయపడాల్సిన పని లేదు. దేవుడు చెప్పమన్నదే చెప్తాను. మనుషుల మెప్పు కోసం నేను నా జీవిత పర్యాంతంలో బోధ చేయనండి. మనుషుల మెప్పు కొరకు నేను ఎప్పుడు కూడా బోధ చేయను. దేవుని మెప్పు కోసమే నేను బోధ చేస్తాను. పౌలు గారు కూడా అలాగే చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దీన్ని మన వాక్యదానాంశం ఏంటో మీరే చెప్పండి. పరమగీతము మర్చిపోయారా? మొదటి అధ్యాయం 8వ వచనం, 7వ వచనం ముగించేసుకుందామా? 7వ వచనం కంప్లీట్ అయిపోయిందా? అది వచ్చేయండి. మరి ఎక్కడ ఈరోజు మనం ధ్యానించాలో 7వ వచనం, అక్కడి నుంచి చదవండి ఒకసారి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. సబ్జెక్ట్ కరెక్ట్గానే క్రాస్ చేశారు. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలను? నా ప్రాణప్రియుడా అనే మాట మనం ధ్యానించాం. నీ మందను నీ వెచ్చట మేపుదో, మధ్యాహ్నం ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుమా అనే విషయాలను కూడా మనం ధ్యానించాం. మధ్యాహ్నం అంటే ఏంటి, నీడంటే ఏంటి, నా ప్రాణప్రియుడు అనే మాటలో ఎంత అర్థం ఉంది, ఆయన మందంటే ఏంటి, మేపడం అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్రసంగంగా గ్రూప్లో ఉన్నాయి, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు 8వ వచనంలోకి వెళ్లే ముందు ఈ 7వ వచనాన్ని ముగించి నేను 8వ వచనంలోకి వెళ్తాను. వాస్తవానికి ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే నారీమణి సుందరి. చెప్పండి, సుందరి. 8వ వచనంలో మన సబ్జెక్ట్కి టైటిల్ అనమాట, అది తర్వాత రాసుకుందరు. కానీ ఇప్పుడు ముసుగు అనేటటువంటి మాటను మనం ధ్యానం చేద్దాం. ప్రియునితో మాట్లాడుతుంది. మరలా పదే చెప్తున్నాను, పరమగీతం మీరు చదివేటప్పుడు ఒక్కొక్క వచనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఎవరితో మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థం కాకపోతే చదివిన వచనం మనకు అర్థం కాదు. ఈ 7వ వచనంలో షులమితి ప్రియుడితో మాట్లాడుతుంది. నా ప్రాణ ప్రియుడా, నీ మందును నీ వెచ్చట మేపుదో నాతో చెప్పుము. మధ్యాహ్న నీడకు ఎచ్చటికి తోలిపోదువో నాతో చెప్పు. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలేను. ఇక్కడ ప్రభు మందుంది, జతకాండ్ల మందుంది. జతకాండ్ల మంద యొద్ద ఉండటానికి ఈమెకి ఇష్టం లేదు. ఇక్కడ మీకు అర్థమైపోతుందిగా, నేను ఎందుకు ఉండాలి అంటే ఈ షులమితి ఉన్న స్థలంలో ఒక మంద ఉంది, ఆ మంద దగ్గర ఉండటానికి ఆమెకి ఇష్టం లేదు. ముసుగు అంటే ఏంటో చెప్తాను వినండి. ఇస్సాకు పొలములో ధ్యానింపబయలు వెళ్ళాడు. పొలములో అటు తిరుగుతున్నాడు. ఎలియాజరు గారు ప్రార్థనాపూర్వకంగా చక్కగా పెళ్లి కుమార్తెను సిద్ధపరిచి తీసుకొస్తున్నాడు. ఒంటి మీద ఆమె చక్కగా కూర్చొని ఉంది. ఎవరు అక్కడ పొలములో అటు ఇటు తిరుగుతున్నటువంటి వ్యక్తి అని అడిగితే ఎలియాజరు గారు చెప్పారు, అతనే నా యజమానుని కుమారుడు, నీకు కాబోయే అని చెప్పంగానే వెంటనే ఏం చేసింది ఆమె? చెప్పండి. ఒంటే దిగి వెంటనే మసికేసుకుంది. ఆ దిగడం అంటే దానికి అర్థం ఏంటి? రెస్పెక్ట్ ఇచ్చింది. కాబోయే భర్తకి రెస్పెక్ట్ ఇచ్చింది. ఈ రోజున అయిన భర్తలకు కూడా రెస్పెక్ట్ అవ్వట్లా. కాబట్టి గమనించాలి. సరే, నా సబ్జెక్ట్ ఏంటంటే ముసుగు. అక్కడ ముసుగు వేసుకుంది కదా, ఆ ముసుగుకి అర్థం ఏంటంటే గౌరవప్రదమైన ముసుగు, గౌరవానికి సూచన. ఇక్కడ షులమితి వేసుకున్న ముసుగు అలాంటి ముసుగు కాదు. మరి ఏంటండి? మరొక మాట మీకు చెప్పాలి. మోషే దేవునితో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపిన తర్వాత కొండ దిగి వస్తూ ఉన్నప్పుడు అతని ముఖ రూపము దగదగా మెరిసిందంట. ఇజ్రాయేలీలు తన ముఖాన్ని చూడలేకపోయారంట. అప్పుడు మోషే ఏం చేశాడు? ముసుగు వేసుకున్నాడు. అంటే మోషే ముసుగు ఈ షులమితి ముసుగు ఒకటి అంటే కాదు, అది మహిమతో కూడినటువంటి ముసుగు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ప్రార్థించే వాళ్ళు ముసుగేసుకోవాలి అని బైబిల్ చెప్తుంది. అవునా? ఇదే ముసుగు
ప్రార్థన ముసుగు. అంటే ఈ ముసుగు షులమితి వేసుకున్న ముసుగు ఒకటే అండి? కానే కాదు. మరి ఇదే ముసుగు ఏంటంటే ప్రార్థించేటప్పుడు వేసుకునే ముసుగు. ఈ ముసుగు ఒక పేరు ఉంది, ప్రార్థన ముసుగు. ఒకటి గౌరవప్రదమైన ముసుగు, 2 మహిమతో కూడిన ముసుగు, 3 ప్రార్థనతో కూడిన ముసుగు. ముసుగు అనగానే బైబిల్ ఎక్కడెక్కడ ఉంది అన్ని ముసుగులు ఒకటే అంటే కుదరదు, తేడా పడిపోద్ది. కాబట్టి నిదానించాలి. అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ వేరు. అన్ని ఏకం పాకం చేస్తే చాలా అపార్థం అయిపోద్ది. అర్థం చేసుకుంటూలోనే ఉంది పరమార్థం, అర్థం చేసుకుంటూలోనే ఉంది అనర్థం. ఇప్పుడు సబ్జెక్టులోకి వచ్చేద్దాం. ఇప్పుడు మరి ఈమె వేసుకున్న ముసుగు ఏంటి? ముసుగు వేసుకొని దాననై ఆమె ఎందుకు ముసుగు వేసుకుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈమె ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉందని చెప్పాను కదండి. మరి ఈమె దగ్గర ఉన్నటువంటి జతకాండ్లు అనేటటువంటి వాళ్ళు, ఈమె దగ్గర ఉన్నటువంటి యెరూషలేము కుమార్తె అనబడిన నామకార్థులు, వీళ్ళందరి మధ్యలో భక్తి కలిగిన స్త్రీ ఒకటి మాత్రమే ఉంది. ఈమె భక్తి కలిగి దేవునితో ఆరాధన చేస్తున్నప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యానుభవం ఉన్నప్పుడు దేవుడే తనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన దూతలను పంపిస్తూ ఉన్నాడు. దేవుడు పరిశుద్ధులను పంపించి ఆ షులమితితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అనుభవాలని అక్కడున్నటువంటి నామకార్థమైనటువంటి గుంపుతో చెబుతుంటే ఆ నామకార్థమైన గుంపు అర్థం చేసుకోకపోగా, ఆమెని వెంబడించాల్సింది పోగా ఆమెని అవమానిస్తున్నారు. అందుకనే ఆమె ఆధ్యాత్మికమైనటువంటి భక్తిని పైకి కనపరచకుండా ముసుగేసుకుంది. ఈరోజు చాలా మంది ఇలాంటి స్థితిలోనే ఉన్నారు. ఎక్కడ నాకు కళ వచ్చిందంటే ఎద్దేవుగా మాట్లాడతారేమో, ఎక్కడ నాకు దర్శనం వచ్చిందంటే ఎక్కడ విమర్శ చేస్తారేమో. ఆనాడు యోసేపుకు కళ వచ్చినప్పుడు యోసేపు అన్నలు ఏం చేశారు? ఈర్ష్యపడి అసూయతో అతన్ని ఎగతాళి చేశారు, హేళన చేశారు. పరిశుద్ధ గ్రంథంలో గమనించాలి, కళల వరం కలిగిన వారు, దర్శనాల వరం కలిగిన భక్తులు ఎంతో మంది ఉన్నారు. దానియేలు కూడా భక్తి ముసుగు కలిగి ఉన్నాడు. ఎందుకంటే చుట్టూ బబులోను ప్రాంతంలో ఉన్నాడు. తన భక్తి జీవితం అన్య ప్రజలకు తెలియదు కాబట్టే రహస్యంగా తన గదిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టు తెరవబడిన ఆ కిటికీ తలుపులను తెరచి జీవము కలిగిన దేవునికి ఏం చేస్తున్నాడు? బహిరంగంగా ఎందుకు చేయట్లేదు? అక్కడ వాళ్ళకి తెలియదు దేవునితో ఉన్నటువంటి సత్సంబంధం, అనుబంధం. వాళ్ళతో చెబితే హేళన చేస్తారు, కొడతారు, గాయపరుస్తారు, ఇంకొకటో ఇలా చెప్పుకుంటూ వెళ్తే పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఇలాంటి పరిస్థితిని అనుభవించిన వాళ్ళు ఉన్నారు. షులమితి అంటే ఒక స్త్రీ అని మీరు భావించవద్దు, ఒక సంఘం. ఆధ్యాత్మికమైనటువంటి సంఘములో ఆధ్యాత్మికమైన అనుభవం కలిగినటువంటి విశ్వాసులు నామకార్థుల దగ్గర ఉండలేరు. వాళ్ళతో వాళ్ళ అనుభవాలని షేర్ చేసుకోలేరు. ఎందుకంటే చేసుకుంటే అవతల వారు అవమానిస్తారని. గమనించాలి. వాళ్ళు అవమానిస్తున్నారంటే ఒక కారణం ఉంది. ఏంటి చెప్పమంటారా? దేవుని ద్వారా నిజమైనటువంటి దర్శనాలు చూసే ప్రవక్తలు ఉన్నారు. అలాగే అపవాది నుంచి అబద్ధ దర్శనాలు చూసి పలికే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ రోజున నీతిగా భక్తి చేస్తున్నటువంటి సేవకుల మీద కూడా బురద చల్లుతున్నారు. కారణం ఏంటి తెలుసా? అలాంటి అబద్ధ ప్రవక్తల వల్ల, అలాంటి అబద్ధ బోధకుల వల్ల, అలాంటి అబద్ధ ప్రచారాలు చేసేటటువంటి వారి వల్ల నిజమైనటువంటి భక్తులు కూడా ముసుగేసుకోవాల్సి వస్తుంది. ఈ రోజున గమనించాలి. నాకు ఏదైనా అవసరమైతే నేనేం చేయాలి? ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా మీలో ఎవరి దగ్గరికన్నా వచ్చి నాకు దేవుడు చూపించాడు, నా అవసరత మీరు తీరుస్తారంట, మీ దగ్గరకు వస్తే నా అవసరం తీరిపోద్దని నాకు దేవుడు చెప్పాడు అని దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మిమ్మల్ని మోసం చేసి నా జీవితాన్ని మోసం చేసుకుని ఆ విధంగా నేను ప్రవర్తించవచ్చా? చెప్పరే. దేవుడు అలాంటి చెప్తాడా? నీకు ఏదైనా అవసరం అయితే కష్టపడని చెప్తాడు. నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానంటాడు ఆయన. నువ్వు ఊరుకో ప్రార్థన చేయి, నేను ఆకాశం నుంచి మూట వేసేస్తా అంటాడు ఆయన. కష్టపడకుండా ఏది రాదు, కష్టపడకుండా ఏదైనా వచ్చినా అది మిగలదు. ఈ విధంగా జనాల దగ్గర నుంచి ఏదో స్వలాభాపేక్ష కోసం ఆశించి జనాలని భయపెట్టి నీ ఇంట్లో దెయ్యం ఉంది, నీ ఇంట్లో సేకట ఉంది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మనం 7 వారాలు ప్రార్థన ఎట్టాలి. నీ ఇంట్లో ప్రార్థన ఏదో కిచెన్ రూమ్లో ఆ మూలం చూసావా, ఆ మూల కూర్చుంది, నీకు కనబడదు అని నేనే వచ్చా, నేనే చెప్పా. నిద్ర అర్థం మీకు? కిచెన్ రూమ్లోకి వెళ్తారా? వంట చేసుకుంటారా? అసలు ఉన్నా కూడా నేనేం చెప్పాలి తెలుసా? నిజంగా సేవకుని అయితే ఏం లేదమ్మా, అంత ఏం లేదు. అక్కడే పోద్దే వాళ్ళ సగం భయం. ఎవరక్కడ గాలే, మనం ఏం చేయలేం గాలిని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
సరే, ఏమండి, సేవకుడు అనేవాడు సంఘాన్ని బలపరచాలి కానీ, సంఘాన్ని ధైర్యపరచాలి కానీ, పెడితే పెళ్ళి లేకపోతే చావు అన్నట్టు ఉండకూడదు. పెడితే పెళ్ళి, మీరు ఇస్తేనే సమాధానం, లేకపోతే మీకు శిక్ష, మీకు రోగాలు అన్నారనుకో, ఏంటి పరిస్థితి? అలాంటి సేవకులు ఉన్నారు, అలాంటి బోధకులు ఉన్నారు. ఈ జతకాంట్ల మధ్య నేను ఎందుకు ఉండాలి అని ఆమె తన ఆవేదనను ఎందుకు వ్యక్తపరుస్తుందంటే, వాళ్ళ క్రియలు ఏమో నచ్చలా, వాళ్ళ బిహేవియర్ ఏమో నచ్చలా. నేను అంటాను, మీరు నిజమైన క్రైస్తవులు అయితే నిజమైన క్రైస్తవులతోనే సహవాసం చేస్తారు. మీరు కూడా ఒకవేళ అటో గడికి ఇటో గడిగేసి బ్యాచ్ అయితే మీకు కూడా అలాంటి వాళ్ళే దొరుకుతారు. అర్థమవుతుందా? జీవార్థమైన ఉపదేశము అంగీకరించడానికి ఎలాంటి లభిస్తుందంట? దేవునితో సహవాసం లభిస్తుందంట. ఈమె జీవాంతమైన ఉపదేశం కోసం వెతుకుతుంది. ప్రియుడా, నీ మంద ఎక్కడుందో చెప్పు, ఆ మంద దగ్గరకు వస్తా, ఆ మందతో నేను గడుపుతా, ఆ అనుభవం, ఆ మంద యొక్క అనుభవాలను నేర్చుకుంటా, నేను ఇక్కడ ఉన్నా. ముసుగంటే అది. ఇట్టి హేళన చేయ వారి యొద్ద తన అనుభవాన్ని మరుగు చేసేటటువంటి సాదృశ్యంగా కనబడుతుంది ముసుగు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజంగా ఈ రోజున షుల్లమ్మితి వంటి సేవకులను నమ్మట్లేదు సంఘం. ఎవరు నమ్ముతున్నారు తెలుసా? ఇలాంటి దుర్బోధలు చేసిన వాళ్ళనే. 3 వారాలు రా, 7 వారాలు రా, 10 వారాలు రా, నువ్వు అక్కడికి ఎక్కువ, ఇక్కడికి ఎక్కువ, అది ఇది అది చేయి, ఇది చేయి, కళ్ళబొల్లి మాటలు చెప్పి దోచుకునేటటువంటి దొంగలనే నమ్ముతున్నారు. గొర్రె కషాయవాడిని నమ్ముద్దు అన్నట్టు. షుల్లమ్మితి వంటి సేవకుల్ని నమ్మట్లేదు ఈ రోజున సమాజం, క్రైస్తవ విశ్వాసులు. కాబట్టి మీరు ఎలా ఉన్నారు? మీరు ఆలోచన చేసుకోండి. మీరు అనుభవం కలిగినటువంటి షుల్లమ్మితి స్థానంలో మీరు ఉన్నారా? లేదు నామకార్థమైన క్రైస్తవులకి పోల్చబడిన యెరూషలేము కుమార్తెలాగా మీరు ఉన్నారా? ఆఖరి మాట చదవండి, 7వ వచనంలో. మూసేశారా బైబిల్లో? నీ జతగాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలేను? చాలా వెళ్ళిపోనా? అన్ని కలిపి చెప్పానా? ఇది అయ్యాక దాంట్లోకి వెళ్ళాలి. అందరూ వెనకాల చెప్పండి. నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలేను. తీయండి, జతకాండ్లు అంటే అర్థం ఏంటో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. జతకాండ్లు అంటే అర్థం ఏంటి? మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమై ఉన్నారు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ మాట చెప్తున్నారు. మేము జత పనివారమై ఉన్నాము అంటే పౌలు గారు, లూకా గారు, తిమోతి గారు, బర్నబా గారు, వీళ్ళందరూ ఒక సమూహం కదండి. సువార్త దండయాత్రలో ఇద్దరిద్దరికి వెళ్తూ ఉంటారు కదండి. వీళ్ళందరి గురించి రాస్తూ మేము అంటే 4-5 సేవకులు, 1 అనుకోండి ఏకపది, 2 అనేది ద్విపది. అంటే 2 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు బహుళ వచనం వాడతారు. మేము అనేది బహుళత్వానికి సంబంధించిన మాట. మేము అంటే ఒకరం కాదు, మేము జత పనివారం. అంటే 7వ వచనం చివరి మాటలో జతకాండ్లు అంటే మంద కాపర్లు, పాస్టర్లు, యాజకులు, సేవకులు. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. జతగాండ్లు అంటే సేవకులు. నేను సొంత మాటలు చెప్పట్లా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:1 ఇంకా మీకు విశదపరచబడడం కోసం. కాగా అదిగో మేము ఆయన తోడి పనివారమై వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. తర్వాత 8వ అధ్యాయం 23వ వచనం. ఈ విషయంలో నా జత పనివాడునే ఉన్నాడనియు చాలు. 1 జత పనివారు, 2 తోడి పనివారము, 3 పాలివారము. ఈ 3 వచనాలని కూడా మీరు దగ్గర పెట్టుకుని చదివితే మీకు అర్థమయ్యే మాట ఏంటంటే, పౌలు గారు చెప్తున్నారు, మేము దేవుని జత పనివారమై ఉన్నాం, మీరు దేవుని గృహమై ఉన్నారు. నెంబర్ 1. 2వ మాట, మేము ఆయన తోడి పనివారమై ఉన్నాం, మేము మనకు కలిగిన కృపావరములను వ్యర్థం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి అని పౌలు చెప్తున్నాడు. కానీ ఈ రోజున ఆ జతకాండ్లకి ఆ జాగ్రత్త లేదు. అసలు జత పనివారం అనే విషయమే మర్చిపోయారు. అసలు దేవుని కృపావరాన్ని పొందుకున్నామన్న సంగతే మర్చిపోయారు. దేవుని తోటి ఆ సహచరులని లేకపోతే పాలివారని వాళ్ళు మర్చిపోయి కడుపు కోసమే బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అయిపోయారు. ఫిలిప్పీ పత్రికలో ఉంది, వారి కడుపే వారి దేవుడు, వారి నాశనమే వారి అంతం.
ఈ రోజున సేవకుడు దేవుని కోసం శ్రమ పడాలి, దేవుని కోసం పరిచర్య చేయాలి, దేవుని కోసం వాక్యం ప్రకటించాలి, దేవుని కోసం సంఘాన్ని అభివృద్ధి చేయాలి. కడుపు కూటి కోసం కాదు. కూటి కొరకే కోటి విద్యలు అన్నారేమో, అది లోకోక్తి. కానీ చూడండి, కడుపు నింపుకోవడం కోసం బైబిల్ పట్టుకున్న బోధకులు కూడా లేకపోలేదు. ఇలా అంటున్నందుకు నన్ను క్షమించాలి. దేవుని దర్శనం లేకుండా, దేవుని పిలుపు లేకుండా, ఏమంటే తమంతట తామే వచ్చేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. మరొక విషయం చూడండి, వారు ఎంత జతపని వారైనా కావచ్చు, ఆత్మీయ సంఘాన్ని మేపగలిగే స్థితి వాళ్ళ దగ్గర లేదనుకోండి, ఆధ్యాత్మికమైన అనుభవం కలిగిన విశ్వాసులు ఆ కాపరి దగ్గర ఉండలేరు, ఆ సంఘంలో ఉండలేరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:15 ఇక్కడ షులమితి తన ప్రాణప్రియుడైన యేసయ్య మేపుతున్న మందని కోరుకుంటుంది. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. చాలండి, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. జాగ్రత్తగా ఉండండి ప్రతి మాట. క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నారంట, ఆయనను తండ్రులు అనేక మంది లేరంట. నేను అడిగిన వెంటనే మీరు సమాధానం చెప్పండి. మీకు బాప్తిజం ఇచ్చింది ఎవరు? మీరు ఒక పేరు చెప్పండి. మీకు బాప్తిజం ఇచ్చింది ఎవరు? అతనే మీకు తండ్రి. వాక్యం చెప్పే వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో సువార్త చేసే బహిరంగ మీటింగ్లో సువార్త చెప్పి వెళ్ళేటటువంటి సేవకులు ఉంటారు కదా, వాళ్ళు కాదు మీకు తండ్రి. ఎవరు తండ్రి? మీకు సువార్తను ప్రకటించి మీకు బాప్తిజం ఇచ్చి రక్షణలోకి నడిపించిన వ్యక్తే మీకు తండ్రి. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, తండ్రులు అనేకులు లేరు, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకోవాలా, లేకపోతే సువార్థికులను పోలి నడుచుకోవాలా? చెప్పండి. లేకపోతే లక్షల మంది, 1,000 మంది, 10,000 మంది, 100 మంది ఉన్నారు, వాళ్ళను మీరు వెంబడించాలా? మీ స్థానిక కాపరిని మీరు వెంబడించాలా? మరి ఎవరిని వెంబడిస్తున్నారు? ఎవరిని ప్రేమిస్తున్నారు? ఎవరికి లోబడుతున్నారు? ఎవరికి విధేయత చూపుతున్నారు? ఒకసారి ఆలోచించారు. పౌలు గారు చెప్తున్నటువంటి మాట, యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవాలని బతిమాలుతున్నాడండి. బతిమాలుతున్నా కూడా వాళ్ళకి కనికరం లేదు. మా ఇష్టం, అందరూ ఒకటే, అంతా ఒకటే, ఎక్కడికైనా వెళ్తాం, ఏదైనా చేస్తాం, ఏదైనా వినేస్తాం, ఏదైనా తాగేస్తాం, ఏదైనా చేసేస్తాం అంటున్నారు. వాళ్ళు మొండి విశ్వాసులు. రాత్రి చెప్పినట్టు గొర్రెలు ఉండాలి కానీ మనలో గొర్రెపోతులు ఉండకూడదు, పోట్లాట్లు ఎక్కువైపోతాయి. నేడు సంఘాల్లో గొర్రెపోతులు కొమ్ములు వచ్చేసి, మేము సీనియర్ మోస్ట్ కొమ్ములు వచ్చేసి పొడవటమే పక్కన పట్టుకుని, ఇటు పక్క గొర్రెని పొడుతారు, అటు పక్క గొర్రెని పొడుతారు, మహా అయితే కాపను కూడా పొడుతారు. గొర్రెపోతులు మిమ్మల్ని అంటలేదండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉపదేశకులు మీరు యూట్యూబ్లో వర్తమానాలు వింటారో, సభలకు వెళ్ళి వర్తమానాలు వింటారో, వేరెవరిని పిలిస్తే వెళ్ళి వినండి, తప్పులేదు. ఎక్కడ ప్రకటించినా క్రీస్తుని గురించిన వార్తే, తప్పులేదు, వినండి. కానీ అది ఎంతవరకు అనేది అది ఖచ్చితమా కాదా, అది వాక్యంలో ఉందా లేదా, ఈ పాస్టర్ సొంత మాట చెప్పాడా, కాని మాట చెప్పాడా, మీకు బైబిల్ తిరిగేయాలి. బైబిల్ తిరిగేసినా తెలియకపోతే మీ స్థానిక ఆత్మీయ తండ్రికి ఫోన్ చేయాలి. పాస్టర్ గారు, మేము పలానా చోట ఒక వాక్యం విన్నాం, దాని లోతు ఏంటి, దాని విధానం ఏంటి, అది నిజమేనా, వాస్తవమేనా అని తండ్రిని అడిగి తెలుసుకోవాలి. అలాంటి స్థితి ఉందా మన దగ్గర? లేదుగా. హెబ్రీ పత్రిక 13:17 ఇక్కడ షులమితి ఉపదేశకుల మాట వినటానికి ఇష్టపడట్లా, తన తండ్రి మాట వినటానికి ఇష్టపడుతుంది. హెబ్రీ పత్రిక 13:17 హెబ్రీ పత్రిక 13:17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాల్చున్నారు. వారంటే నాయకులు, సేవకులు, మేమే. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని, వారికంటే ప్రపంచంలో ఉన్న సేవకులందరూనా మీ స్థానిక కాపరి, మీ ఆత్మీయ తండ్రికి లోబడాలి. మీకు ఎవరైతే రక్షణ ఇచ్చారో, మిమ్మల్ని ఎవరైతే రక్షణలోకి నడిపించారో, నీకు ఎవరైతే ఆత్మీయాహారం పెడుతున్నారో, నిన్ను ఎవరు ఆధ్యాత్మికమైన అనుభవంలోకి నడిపిస్తున్నారో, అతని మాటకి, ఆ దైవజనుని మాటకి నువ్వు చెవి ఒగ్గాలి, వారికి లోబడి ఉండాలి. ఎవరున్నారండి ఈ రోజున? ఏమండి, మీ కన్నా పిల్లలు మీ మాట వినకపోతే మీకు ఎంత దుఃఖం వస్తుందండి?
మరి విశ్వాసులు సేవకుడి మాట అనకపోతే సేవకుడికి దుఃఖం రాదా అండి? ఏ సేవకుడికి శరీరం లేదా? సేవకుడికి నొప్పి కలగదా? సేవకుడికి ఏమంటే బాధలు ఉండవా? కష్టాలు రావా? కన్నీళ్ళు రావా? దేనివల్ల వచ్చినా పర్లేదేమో, కానీ సంఘం వల్ల సేవకుడు దుఃఖపడకుండా చూసుకోవాలంట. అది నా ప్రాణప్రియుడా, నీ మందని ఎక్కడ మేపుతున్నావు చెప్పు. ఇదిగో నేను వస్తాను, ఆ మందతో కలిసి ఉంటాను, నువ్వు మేపేదే తింటాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నీ నీడలో నేను ఉంటా అని ఆశపడుతుంది. ఉపదేశకుల నీడలో ఉండటానికి ఇష్టపడట్లా, తన కోసం ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు మేపుతున్న మందలో ఉండటానికి ఇష్టపడుతుంది. ఎందుకని ఈ మాట నొక్కి ఒక్కానికి చెప్తున్నానంటే, పౌలు గారు ఎంతో స్పష్టంగా చెప్పారు. దీనికి ఆశ్చర్యపడకండి. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు అని చెప్పాడా లేదా పౌలు? తర్వాత ఇంకొక మాట ఉంది, నీతి పరిచారకుల వేషం ధరించుకున్నారంట సాతాను దూతలు. ఏం చేశారంట? వాళ్ళు పరిచారకులు కాదు, నీతి పరిచారకుల వేషం వేసుకున్నారు. సాతాను తానే వెలుగుదూత, వాడు వెలుగు కాదు కానీ వెలుగుదూత వేషం వేసుకున్నాడు. ఈ రోజున ఆ సాతాను వెలుగుదూత వేషం వేసుకుని నీ కళ్ళలోకి దర్శనంలోకి వచ్చేస్తుంటే స్తోత్రం 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 అంటున్నారు. పిక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అసలు ఏమాత్రం ఆలోచించే స్కోప్ లేదు. తెల్లారులైతే నీ నోటంటే అపవిత్రత, ఆయన వచ్చేస్తాడా నీ కళ్ళలోకి, నీ దర్శనంలోకి వచ్చేస్తాడా? తెల్లారులైతే నోట్లో అపవిత్రత, హృదయంలో అపవిత్రత, తలంపుల్లో అపవిత్రత, పరిశుద్ధాత్మ కనిపించిపోయాడు నీకు. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంఘమా. మరొక మాట చూడండి, తెస్సలోనికులకు రాసిన 2వ పత్రిక 2:15. తెస్సలోనికులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడ అంటే నిలకడ లేదనగా నిలకడగా ఉండమని పౌలు చెప్తున్నాడంటే, ఈ తెస్సలోనిక సంఘంలో వాళ్ళకి ఏమి లేదు, నిలకడ లేదు, చంచలత్వం, చంచల స్వభావం. ఒకప్పుడు ఇక్కడ, ఒకప్పుడు అక్కడ, ఒకడిక్కడ ఒకడక్కడ, ఒకరు అలాగా ఒకరు ఇలాగా. తెల్లాడితే సంద్రుడేమో అమ్మకి గుడిసి బాబు గుడిసి అంటాడు, తెల్లాడితే ఏమి ఉండదంట. నిలకడ కొద్దిగా, ఇదిగో మా అమ్మమ్మ అనేది నన్ను, రే బుద్ధి బుధవారం దాకుంటే బూర్లో పెడతాను రా అనేది. ఈరోజున విశ్వాసం పరిస్థితి అలాగే అయిపోయింది, నిలకడ లేదు. చదవండమ్మా. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాటల వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. చేపట్టుడి అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? చేతితో పట్టుకుంటామా? మరేంటి? మీ దైవజనుని నోటి ద్వారా వస్తున్న మాటలు, మీ దైవజనుల ద్వారా రాయబడిన, ప్రకటించబడుతున్న, చదవబడుతున్న పత్రికలు ఏవైతే ఉన్నాయో వాటిని చేపట్టండి, అంటే వాటిని పాటించండి. అర్థమవుతుందా? వాటిని అనుసరించండి. ఎవరేది చెప్తే తినమాగండి అమ్మా, మీకు దండం పెడతా అంటున్నాడు పౌలు గారు. బతుమాలుగా ఉన్నాడు. అమ్మ మోసపోకుండా అమ్మా, మోసగాళ్ళు వస్తున్నారమ్మా, తోడేళ్ళు వంటి వాళ్ళు మీలో నుంచి వస్తున్నారమ్మా. తోడేళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయంట? సంఘంలో నుంచి వస్తున్నాయి. వాళ్ళు సేవకులు కాదు, వాళ్ళు దుర్బోధకులు, వేరొక సువార్త ప్రకటిస్తున్నారు. మీరు ఏది పడితే ఇది ఇన్మేసి మీ విశ్వాసాన్ని కనుమరుగైపోయేలా చేసుకోమాకండి, మీ విశ్వాసంలో సన్నగిలిపోమాకండి, మీరు మోసపోమాకండి, అన్యాయం అయిపోవద్దమ్మా. మీ ఆత్మీయ తండ్రి నోటి వెంబడి వచ్చే మాట వినండి, మాట వినండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అపోస్తలుడైన పౌలు గారు నిజమైన సేవకుడా అబద్ధికుడా చెప్పండి? అందరూ చెప్పాలి. జాబిలు చెప్తుంది, ఎవరు చెప్పట్లేదేంటి? చాలా మంది స్వరాలు రావట్లేదేంటి? మళ్ళీ అడుగుతున్నా చెప్పండి, నిజమైన సేవకుడా అబద్ధికుడా? రమ్మగారు చెప్పాల. మళ్ళీ అడుగుతున్నా చెప్పండి, పౌలు గారు నిజమైన సేవకుడా అబద్ధికుడా? అమ్మో, ఏదో బలంగా ఉంది ఈరోజు. నేనేమన్నండి, ఉన్న మాట చెప్తున్నా. నిజమైన క్రైస్తవు, నిజమైన సేవకుడు, ఆ మాట మీరు చెప్పకపోతే అసలు ఆయన అవమానించినట్టు అవుద్దమ్మా. నేనేదో తెలియని విషయం చెప్పడానికి అంటలా. నిజమైన సేవకుడా అబద్ధికుడా? నిజమైన సేవకుడే. అలాంటి రోషం కలిగి ప్రభు దర్శనం పొందుకుని ప్రభు కోసం చాలా సిద్ధమైనటువంటి పౌలు గారు లేచి వాక్యం చెబితేనే పరిశీలన చేస్తున్నారు. ఎక్కడో చెప్పనా? చూడండి, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 10వ వచనం. మనకి కొంచెం బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఎవరైతే చెప్పైతే అది ఇన్నేసి వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి
పౌలు ఎవరో? నిజమైన క్రీస్తు శిలువ సువార్త సైనికుడు. ఆయన చెప్పిన సంగతులే అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించు ప్రతి సంఘం ఈ రోజున బెరాయా సంఘంలాగా ఉండాలా. నేనైనా సరే అసలు మన ఆత్మీయ తండ్రి గారు చెప్తున్నది నిజమో కాదు చూడు, లేఖనాలు చూడు, పరిశీలించే. నేను తప్పు చెప్తే వచ్చి కాలర పట్టుకో. ఎవడన్నా చెప్తాడు ఈ మాట? నేను లేని మాట చెప్తే, సొంత మాట చెప్తే, స్వలాభాపేక్ష కోసం వచ్చి చెప్తే లేకబెట్టి ఒకడు కొట్టు, తవడు పగలగొట్టు. ఇంత అవకాశం ఎవడని ఇస్తాడా? తప్పు బోధించేవాడైతే ఈ మాట, ఈ సవాలు విసురుతాడా? వచ్చి నా కాలర పట్టుకోండి, కాని మాట, లేని మాట, నా సొంత మాట ఏదైనా చెప్తే. అపోస్తుడైన పౌలు వంటి మహాభక్తుడు చెబితేనే పరిశీలన చేస్తున్నారంట. ఇనేసి వెళ్ళిపోలేదంట. ఇనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అసలు ఏంటి లేఖనం ఏంటి, అసలు ఎక్కడుంది ఈ ధర్మశాస్త్రం, ఆదికాండం, నిర్గమకాండం మొత్తం తిరిగేసేస్తున్నారు, పరిశీలన చేస్తున్నారు. అలాగున్నవో లేవో పరిశీలన లేకపోతే మీ విశ్వాస జీవితం భ్రష్ట స్వభావం అయిపోతుంది. మీరు విశ్వాసులు కాలేరు, నామకార్థులు అయిపోతారు. జాగ్రత్త. మనం వెళ్ళేది పరలోకానికి కాదు, నరకానికి పోతాం. జాగ్రత్త. అది ఇప్పుడు నిజమైన ద్రాక్ష పండ్లు ఉంటాయండి. చూడడానికి ఎలా ఉంటాయి? కొంచెం నలిగిపోయి, కొంచెం చూడడానికి. కారుల్లో యాపిల్ గుత్తులు, ఈ ద్రాక్ష గుత్తులు పెడతారు చూడండి, అవి ఎలా ఉంటాయి? ఒరిజినాలిటీగా ఉంటాయి. చూసారా? ఒరిజినల్ ఏమో డూప్లికేట్ లాగా ఉంటాయి, కానీ డూప్లికేట్ ఏమో ఒరిజినల్ కంటే బాగుంటాయి. నీకు నీ స్థానిక దైవజనుడు ఎప్పుడుకీ నచ్చడు. నీకోసం కన్నీరు విడిచి ప్రార్థన చేసి మోకాళ్ళు వేసి నీ బాధ తన బాధ అనుకుని, నీ కష్టం తన కష్టం అనుకుని, నీ వేదన తన వేదన అనుకుని బాధతో ప్రార్థన చేస్తే, నువ్వు బాగుండాలని ప్రార్థన చేస్తే, సేవకుడు బాగుంటే ఓర్చేటటువంటి విశ్వాసులు ఉన్నారా ఈ రోజున? సేవకుడు మంచి చొక్కా వేస్తే ఏడ్చేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు, తెలుసా? అంటే వాళ్ళు చాలా మంది ఉద్దేశం ఏంటంటే సేవకుడు చిరుపని చొక్కా వేసుకోవాలి, ఆ పాస్ సైకిల్ ఎంత పాసామంలో వేసే ఆ సైకిల్ తొక్కాలి, ఇక అదే ఆ బతుకు సేవకుడు బతుకంటే. మంచిగా ఒక షర్ట్ అయితే కుదరదు, ఒక బండి కొనుక్కుంటే కుదరదు, ఒక ఫోన్ కొంటే ఓరవలేరు. మీరు ఇల్లు కట్టుకుంటే మాత్రం, మీరు ఇల్లు కొనుక్కుంటే మాత్రం మాకు సంబరం, మాకు పండగ. కానీ మేము ఇల్లు బాగు చేయించుకుంటే అవసరమా? అవసరమా? వీడికి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మ, మీ దైవజనుని యొక్క నోటి వెంబడి వస్తున్న మాటల్ని, ఆ పత్రికల్ని చేపట్టండి అని పౌలు చెప్తున్నాడంటే, మీరు ఎవరెవరెవరో మాటలో చెవిలోకి తీసుకున్నారు, హృదయలోకి తీసుకున్నారు, కానీ నీ కోసం కన్నీరు విడిచి నీ కోసం ప్రార్థిస్తున్న నీ దైవజనుని మాటలు మాత్రం నువ్వు పెడచెవిని పెడుతున్నావు, చేపట్టట్లేదు. ఒక చెవిత విని రెండో చెవిత వదిలిపెట్టేస్తున్నావు. అందుకనే చాలా మంది బ్రతుకులు అభివృద్ధి లేదు, నెమ్మది లేదు, సుఖం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఎలా పడితే అలా ఉంది బ్రతుకులు. తల్లిదండ్రులు చెప్పేటటువంటి మంచి, తల్లిదండ్రులు ప్రేమించే ప్రేమ లోకలు ఎవరు చూపలేరు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చక్కని మాట ఉంది. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ. అక్కడ నీకు వాగ్దానం ఉంది. ఏంటి ఆ వాగ్దానం? దీర్ఘాయువు పొందుకుంటావు, మేలు పొందుకుంటావు. అది నీకు ఎప్పుడు వర్తిస్తుంది? నీకు ఎప్పుడు నీకు నెరవేర్చబడుతుంది? ఆజ్ఞని పాటించినప్పుడు. అక్కడే ఉంది వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. నువ్వు ఆజ్ఞ పాటిస్తేనే నీకు వాగ్దానం నీకు చేకూరుతుంది. నువ్వు ఆజ్ఞ పాటిస్తేనే ఆ వాగ్దానం నీకు చేకూరుతుంది. ఏంటండి ఆజ్ఞ? నీ తల్లిదండ్రులను ప్రేమించు, వాళ్ళని సన్మానించు. ఇది ధర్మం. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు. అదిగో నీ తల్లిని తండ్రిని సన్మానించు. అప్పుడు ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ తండ్రిని ప్రేమిస్తావో, సన్మానిస్తావో, లోబడతావో, విధేయత చూపిస్తావో, అప్పుడు నీకు దీర్ఘాయువు అనే వాగ్దానం నీ జీవితంలో. ఇక్కడ తల్లిదండ్రులు అంటే ఎవరు? నెంబర్ 1 కన్న తల్లిదండ్రులు. నెంబర్ 2 స్పిరిచువల్ ఫాదర్, ఆత్మీయ తల్లిదండ్రులు. నెంబర్ 3 నీ ఆత్మల కన్న తండ్రి. ఎవరండి? 3 ఉన్నారు ఇక్కడ. ఆ తల్లిదండ్రులు అంటే ఒక భౌతిక పరమైన విధంగా తీసుకోవద్దు, అక్షరార్థంగా, ఆత్మీయార్థంగా కూడా గమనించాలి ప్రతి విషయాన్ని. నీ కన్న తల్లిదండ్రుల్ని ప్రేమించకుండా నువ్వు మందిరానికి వచ్చి స్తోత్రం చెల్లింతుమో అవతల బా అంటాడు యేసయ్య. తల్లికి అనడం ముద్దెట్టేవారు నువ్వా? తండ్రికి అనడం ఒక వస్త్రం కొన్నవాడు నువ్వా?
తల్లిదండ్రులను ఎప్పుడన్నా ఉన్నావా పోయావా అని పలకరించేవారా నీ బతుకులనా? మందిరానికి వచ్చేసి నువ్వు చేసే ప్రార్థన ఏంట్రా, నువ్వు చేసే ఆరాధన ఏంట్రా? నేను అంటలేదేమో, ఆయన అంటాడని చెప్తున్నా. లేనిపోంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ కన్న తల్లిదండ్రులు గాలి వదిలేసి, అసలు వాక్యం అంత స్పష్టంగా చెప్తుంది, కనిపించే సహోదరుణ్ణి ప్రేమించకుండా కనిపించని దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు? తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇంకనూ చీకట్లోనే ఉన్నాడు కదా. అసలు సహోదరుడు ఇంకా కన్న తల్లిదండ్రులకే ప్రేమ లేదు ఈ రోజున. కన్న తల్లిదండ్రులకే ముద్ద లేదో, సహోదరుల దాకా తర్వాత విషయం. సహోదరులు అంటే అన్నదమ్ములు అంటే పెళ్ళిళ్ళు అయ్యే వరకు బాగానే, పెళ్ళిళ్ళు అవ్వక ముందు వరకు బాగానే ఉంటారు. పెళ్ళిళ్ళు అయ్యాక చూడాలి అసలు రక్త సంబంధం అప్పుడు మొదలవుద్ది. ఇది రక్త సంబంధం పేరు ఏదో వచ్చిందండి. మన వంగవీటి మోహన్ రంగ గారి నిమిత్తం ఏదో సినిమా తీశారు. ఏంటి సినిమా? రక్త చరిత్ర. అసలు రక్త సంబంధం యొక్క రక్త చరిత్ర పెళ్లిళ్ళే చూడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పెళ్ళిళ్ళు అవ్వకముందు అన్నదమ్ములు అక్కచెమ్ములు బాగానే ఉంటారు. అమ్మగారులు వచ్చిన తర్వాత దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజు ఏంటో భార్య ఎక్కడికన్నా బీచ్కి వెళ్దామన్నా భయపడుతున్నాడు భర్త, హోటల్కి వెళ్దామన్నా భయపడుతున్నాడు భర్త, గుడికి వెళ్దామన్నా భయపడుతున్నాడు భర్త, ఎక్కడికి నరకి వెళ్దామన్నా భయపడుతున్నాడు భర్త, ఏదైనా పెడుతున్నా భయపడుతున్నాడు భర్త. ఎందుకురా బాబు అంటే మిక్సీలు ఖరీదులు ఎక్కువైపోయినాయి, గండ్రిలు ఖాళీ అయిపోయినాయి, ఇప్పుడు డ్రమ్ములు ఖాళీ అయిపోయినాయి, ఇప్పుడు కొండల మీద తోసేస్తున్నారు. అమ్మమ్మమ్మ ఏదైనా పెడతంటే ముందు నువ్వు తిను, తర్వాత డౌట్ కొట్టేసింది. నువ్వు తిన్నాక నువ్వు బతుకుంటే నేను తిన్నా. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రేమ పగైపోయింది. అనేకులలో అక్రమము విస్తరించడం చేత ఏమండి నేను మీకే ఓటేస్తా, ఆడవాళ్ళకే ఓటేస్తా. ఈ విషయంలో మీరు నన్ను తిట్టుకుంటున్నారు కదా, ఇప్పుడు నేను ఇలా అన్నానని మీకే ఓటేస్తా. ఒక అమ్మాయి ఒక భార్య మొగుడిని చంపేసిందంటే కారణం ఏంటి? ఇంకొక మగవాడు కాదా? లవరో భార్య కలిపి మగుడు అంటే ఇంకొక మగాడు వల్లే కదా. ఆ మగడే సరిగ్గా ఉంటే మొగుడు చచ్చిపోడుగా. అంటే మీరు మంచోళ్ళేనా? మీరు మంచోళ్ళే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి గమనించాలి, నా సబ్జెక్టు క్రాస్ అవుతుంది. మనము ఆత్మీయ తల్లిదండ్రులు ప్రేమించాలి, కన్న తల్లిదండ్రులు ప్రేమించాలి, మన ఆత్మల కన్న తండ్రి అయిన దేవుని ప్రేమించాలి. వాళ్ళ మాటకు మనం లోపడాలి, అప్పుడే మనం బాగుపడతాం. తల్లిదండ్రుల్ని దూషించు అని కన్ను ఏమవుతుందంట? లోయ కాకులు పీకుతాయి అంట, మామూలుగా ఉండదు. తల్లిదండ్రులు దూషించు అని దీపం కారు చీకట్లో ఆరిపోద్దంట. చీకట్లోనే మనం వెళ్ళాం, కారు చీకట్లో మనకు దారి కనబడతా. అంటే దాని అర్థం ఏంటంటే నీ బ్రతుకులో నువ్వు ఏం చేద్దామన్నా నీకు దారులు ఉండదు, నీకు దారులన్నీ ముసుగుపోతాయి. ఎందుకంటే నీ కన్న తల్లిదండ్రులు దూషించావు నీ నోటితో, నీ ఆత్మీయ తల్లిదండ్రులు దూషించావు, అపార్థం చేసుకుని ఇష్టానుసారంగా మాట్లాడావు. అందుకనే నువ్వు ఎక్కడ అడిగితే అక్కడ చీకటి అయిపోతావు, ఎక్కడ అడిగితే అక్కడ బొగ్గుపాలైపోతుంది, డెవలప్మెంట్ ఉండదు. కన్న తల్లిదండ్రుల్ని, ఆత్మీయ తల్లిదండ్రుల్ని, పరలోకమందున్న మన ఆత్మల కన్న తండ్రిని సన్మానించాలి. సన్మానించడం అంటే ఏంటి? అసలు ఆ వచ్చినమే పెద్ద సబ్జెక్టు. సన్మానించడం అంటే ఏంటి? సాల్వ వేసి బొక్కే చేతులు పెట్టి హ్యాపీ మదర్స్ డే మమ్మీ, హ్యాపీ ఫాదర్స్ డే మమ్మీ ఆ డాడీ, ఇదా సంవత్సరానికి ఒకసారి 365 రోజులు గాలికి వదిలేసి 365 ఒక రోజు తీసుకొచ్చి వాళ్ళ నోట్లు స్వీట్ పెట్టేసి కాళ్ళకి దండాలు పెట్టేసి స్టేటస్లు పెట్టి ఏంటి పాట వచ్చింది తల్లి మీద ఈ మధ్య పాట చెప్పండి పర్లేదు. ఒక అమ్మాయి లేడీ అమ్మాయి పాడింది కదండి అమ్మ మీద. ఏంట పాట? అమ్మ పాడే ఏ శిరాక్తమే జయం. మా నోటికి 364 రోజులు అక్కడ అమ్మ పాడే. ఒక మదర్స్ డే ఒక్కరోజు చేసేది ఏంటి? సంవత్సరానికి దినం. బతుకుండగానే చంపేస్తున్నారు, దినాలు ఎట్టేస్తున్నారు, మనకు తెలియట్లా. ప్రేమించుకోడు, రోజు ప్రేమించు, రోజు పలకరించు, రోజు ముద్దెట్టు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మా పెచ్చగాని యాకోబుకి ఎంతమంది పిల్లలు? మళ్ళీ డౌట్ కోసం వస్తున్నారు ఏంటమ్మా, ఏంటి మీరు అందరూ? యాకోబుకి ఎంతమంది పిల్లలు? అమ్మాయిని పక్కనెట్టండి, దీనాన్ని పక్కనెట్టండి. ఎంతమంది పిల్లలు? ఎంతమంది? 12 మంది. 12 మందిలో ఫలించడు కొమ్మ ఎంతమంది? మీలో కూడా ఫలించడు కొమ్మ ఎవరో ఒక్కళ్ళే ఉంటారు. మిగతా వాళ్ళందరూ రూబేన్ లాగా, సిమియోన్ లాగా, లేవి లాగా కత్తులు ఇచ్చుకుని సంపేస్తా ఉంటారు. అర్థమైందా? ఒక తల్లికి పుట్టిన బిడ్డలు 4 రకాలుగా ఉంటారే. మన చేతికున్న 10 వేళ్ళు 10 రకాలుగా ఉండలేదా? మరి సంఘంలో ఉన్న బిడ్డలందరూ ఒకలాగా ఎందుకుంటారు? ప్రభువా ఆవిడ ప్రేమిస్తుంది, ఈయన ప్రేమిస్తున్నాడు కానీ వాళ్ళు ప్రేమిస్తలేదయ్యా అంటే నా పెచ్చ కానీ ఎందుకు ప్రేమిస్తారు? అసలు స్వార్థం ఎక్కువైపోతే ఎందుకు ప్రేమిస్తారు? వాళ్ళకి దురాశ ఎక్కువైపోతే ఎందుకు ప్రేమిస్తారు? నా పెచ్చగానే యాకోబుకి ఫలించడు కొమ్మ ఒక్కడిని చూసుకుని బతికేసాడు. నేను కూడా మీలో అలాంటి వాళ్ళని ఒకరిని ఎత్తుకుని ఏసు రక్తం విజయం ఆ ప్రేమను పొందుకుని సార్లు జీవితానికి అనుకోవాలి.
సరే, వాక్యం ఉందా లేదా చూడండి, దేవుని ఆత్మ నడిపింపు ఉందా లేదా చూడండి, మీ స్థానిక సంఘ సేవకుని చూడండి. మొదటి అధ్యాయం 8వ వచనంలోకి వచ్చేటప్పుడు, మొదటి అధ్యాయం 8వ వచనం, ముసుగంటే ఏంటో, 7వ వచనం ఆఖరి మాటలో ముసుగంటే ఏంటో, జతకాండ్లు అంటే ఏంటో, షొలొమోతు యొక్క వ్యక్తిత్వం, తన యొక్క ఉద్దేశం ఏంటో, ఆ మాట పలకడంలో యొక్క ఉద్దేశం ఏంటో అన్ని మీకు చెప్పేశాను. ఇప్పుడు పరమగీతం మొదటి అధ్యాయం 8వ వచనం చదవండి అమ్మా. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మందకాపరుల గుడారముల యొద్ద నీ మేకపిల్లలను మేపుము. చాలు, 8వ వచనం అయిపోయింది. పూర్తిగా చెప్పడానికి కుదరదు. నారీమణి సుందరి, ఈ 2 పదాలు చెప్తాను. అది నీకు తెలియకపోయినా, ఇది వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఒక్కొక్క పదమే ఒక్కొక్క ప్రసంగం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గొర్రె తినగలిగిన ఆహారమే తింటది, కానీ ఎక్కువైతే ఏం చేస్తుందంట? అందుకని మీరు కూడా తొక్కేస్తారని నా బాధ. అందుకని ఆహారాన్ని మీకు నాడు ఉందా లేదా, ఇనుబుద్ధి ఉందా లేదా, ఎవరు నిద్రలేరనుకో వెంటనే ముగించేద్దాం. ఓ పాట పాడుకుందామా? ఏడి డ్రమ్మిస్టేడి, దేవుని స్తోత్రం చెప్పండి. మందిరంలో నుంచి అలా బయటికి వెళ్ళకూడదండి. వెళ్తే ఏమైతే చెప్పనా, చెప్తే తిట్టుకుంటారు. మరి ఏసై చుట్టూ 12 మంది శిష్యులు ఉన్నారు. బల్లారాధన జరుగుతుంది. చక్కగా రొట్టి ద్రాక్షాసం తీసుకున్నాడు. హఠాత్తుగా మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు. ఏమట్టుకుంది అతనికి? సాతాన్ అట్టుకుందా? దేమట్టేసిందా? ఎందుకంటే మందిరంలో కూర్చున్నట్టు ఇటు మీరు పెద్ద బిజీ షెడ్యూల్ అటు వెళ్ళిపోతారు, ఇటు వెళ్ళిపోతారు. కూర్చొని వదిలే, చప్పట్లు కొట్టాను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో, పాటకి చప్పట్లు కొట్టమన్నా. కృపాశక్తి లోరి స్తోత్రం. కృపాశక్తి దయాశక్తి వాక్యమై ఉన్న యేసు. చాలండి, 8వ వచనంలోకి వచ్చేద్దాం. నారీమణి సుందరి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, ప్రతి వచనాన్ని ఎవరితో మాట్లాడుతున్నారన్న సంగతి గమనించాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి, ఈ నారీమణి సుందరి అని ఎవరిని పిలుస్తున్నారో చెప్పండి. అమ్మా, మీకు సబ్జెక్ట్ అర్థమైపోయింది. ఇక ప్రసంగాలు చేసేవచ్చు మీరు. కరెక్ట్గా చెప్పారు. నారీమణి సుందరి అని ప్రియుడు అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు లేదా యెహోవా దేవుడు చూడండి, ఇశ్రాయేలుల సంఘాన్ని లేదా క్రీస్తు సంఘాన్ని ప్రేమతో పిలుస్తున్నాడు నారీమణి అని. నారీమణి అంటే దాని అర్థం ఏంటి? నారీమణి అనగానే లోకస్తులు, సినిమాలు చూసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? అక్కడికి వెళ్ళిపోతారు, బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళిపోతారు. ఒకప్పుడు బాగా ఎక్కువ కదా, నారీ ఎడమ రారి అంట, అక్కడికి వెళ్ళిపోతారు. ఎవరన్నా బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు అయితే, క్రైస్తవులు అయితే నారీ అని పిలిచాడు ఒక ఆయన. ఎవరు బైబిల్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నారీ అని ఎవరి నోటంటే వచ్చింది? ఆదాము నోటంటే వచ్చింది. అవ నోటంటే వచ్చిందా? ఆదాము గారు పిలిచారు. తీయండి, ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనం. లోకస్తులకి ఆత్మీయులకి తేడా చెప్తున్నాను నేను. ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనం తల్లి. అప్పుడు ఆదాము సమస్త పశువులకును లేకపోయాను కలగజేసి నిద్రించినప్పుడు అతని ప్రకటనలలో, అమ్మ, ఎప్పుడు వాక్యలో ఏ ప్రత్యక్షత కలుగుద్దో తెలియదు సేవకుడికి. నా భార్య నన్ను బాధ పెడుతుంది, నా భార్య నన్ను బాధ పెడుతుంది, నా భార్య నన్ను బాధ పెడుతుంది అంటారు. అసలు బాధలో నుంచే వచ్చింది భార్య. ఇప్పుడే ప్రత్యక్షత వచ్చింది నాకు వాక్యంలో. మీరు నమ్మండి, సేవకుడిగా చెప్తున్నాను, హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఇప్పుడే వాక్యంలో అమ్మో, పక్కటి ఎముక తీతే ఏమైనా ఉందా? అసలు ఎముక బోన్ ప్యాచినైతే అసలు విలవిల్లాడిపోతాడు కదా, ఎముకే తీసేస్తే మా పరిస్థితి ఏంటి? అసలు నువ్వు నొప్పి కలిగించే వచ్చావు భార్య. అమ్మాయి నిన్నే నొప్పిలో నుంచి పుట్టిందే భార్య. ఇక తన స్వభావమే నొప్పి పుట్టించడం. అమ్మో, ఇంతకాలం నాకు నిజంగా తెలియలే. ఇప్పుడే ప్రత్యక్షత ఇచ్చాడు దేవుడు. చదువమ్మా. గాఢ నిద్ర కలిగి మత్తు ఇంజక్షన్ ఇచ్చేసాడు దేవుడు. పాపం నొప్పి ఎంత నొప్పి ఉంటుందో తెలుసు కదా. ఆ చోటును మాంసంతో పూడ్చి వేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను
ఇది పాఠం అంటే, ఇది అద్భుతమైన సబ్జెక్ట్ అంటే. అసలు ఒక కవిత రాసేసాడు అక్కడ ఆదాము. నొప్పిలో నుంచే వస్తాయి అంట కవితలో పాటలు కదా, బాధల్లో నుంచే వస్తాయి అంటగా రాగాలు. ఈ నొప్పిని ఇక్కడ భరిస్తున్నాడు. నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసమా, ఇదిగో నరునిలో నుండి తీయబడిన గనుక ఇదిగో నువ్వు నారి అనబడతావు. వీళ్ళు చూసి కాపీ కొట్టేశారు వీళ్ళు నారి అనే పేరుని, సినిమా వాళ్ళు. అసలు ఎక్కడ పుట్టింది పేరు? ఇక్కడ నారి నారి అనేది ఇక్కడ పుట్టింది. ఇదిగో నరులలోని తీయబడ్డావు కాబట్టి నువ్వు నారి అంటే దాని అర్థం ఏంటంటే నరునులో నుండి తీయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కానీ ఇంకొక అద్భుతమైన విషయం తెలుసా, అవ్వమ్మ పుట్టినరోజు అదే, పెళ్లి రోజు అదే. ఇది ఎవరికి కలగదు లైఫ్లో, ప్రపంచంలో. అప్పుడే పుట్టింది, అప్పుడే పెళ్లి చేసుకుంది. ఏసు రక్తమే చేయం. అప్పుడే పుట్టి అప్పుడే వచ్చింది, అప్పుడే పెళ్లి అయిపోయింది. నారీ అన్నాడు. ఎంత అద్భుతమైన కవిత రాశాడో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నారి, నరులో నుండి తీయబడిన గనక. నారి అంటే రాసుకోండి, నారి అంటే స్త్రీ. నారి అంటే స్త్రీ. యేసయ్య ఎంత ప్రేమమయుడో తెలుసా? యేసయ్య ఎంత ప్రేమమయుడో తెలుసా? భర్త నారి అని వదిలేశాడు, కానీ యేసయ్య నారీ పక్కన ఏం పెట్టాడు? మనీ అంటే ఏంటి? నేను మిమ్మల్ని అట్ట పోల్చాడు యేసయ్య. అది మీరు మా నెత్తుల మీద మనులాగా ఉంటలా, మేఘులాగా ఉన్నారు. వాక్యం చదవమని ఎవరినో చదవమంటేనంట ఆయన అన్నాడంట, భార్య దొరికిన వానికి మేకు దొరికిన అన్నాడంట. ఏంటి మేకు కాదురా, మేలుకు లాగా ఉండాలని దేవుడు మిమ్మల్ని చేశాడు. కానీ సాతాను అపవాది తంత్రం వలన కల్పించబడిన వారే మీరు మేకులైపోతున్నారమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఆదాము పిలిచాడు నారి అని, కానీ యేసయ్య పిలిచాడు నారీ మణి. నారీ మణి. అమ్మ మనులు ఎవరు ఉన్నారా ఇక్కడ? దేవుని స్తోత్రం చెప్పండి. మా వదిన గారు ఉన్నారు, నాగమ్మని గారు. మనులు ఎంత మనులు ఇచ్చేస్తున్నారు మా నారాజు గారికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:45. అమ్మ డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, కానీ నర్సు గారు లేరేంటి? పావుని ఏదండి ఆరాధన చేసి వెళ్ళిపోయింది అమ్మాయి గారు. సరే, ఏ పేషెంట్ అర్జెంట్ అయి ఉంటుంది, చదవండి. ఆదామును మొదటి మనుష్యుడు, జీవించు ప్రాణి అయిన. మొదటి కొరింథీ 15:45 ఒక్క వచనం చదివితే చాలు. ఒక్క నిమిషం నేను కూడా తెస్తున్నాను. 15:45. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని ప్రాయబడినది. కడపటి ఆదాము జీవింపచే ఆత్మని. ఎవరి కడపటి ఆదాము చెప్పండి ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు. మొదటి ఆదాము ఆయనైతే కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభుల వారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5. మా మోగించకండి, దూరంగా పెట్టండి. బుద్ధి జ్ఞానం లేదా? దూరంగా పెట్టుకండి. దేవుడు ఒక్కడే, నరులకు మధ్యవర్తి ఒకడే. అదిగో ఆయన క్రీస్తు యేసును. ఆదామును నరుడు పిలిచాడు అవ్వమని నారి అని, యేసుక్రీస్తును నరుడు పిలిచాడు సంఘాన్ని నారీమణి అని. నారీమణి అని పిలవటంలో దాని యొక్క ఉద్దేశం అది. అంటే ఒక భార్య ఒక భర్తకి ఎంత బాధ్యత వహించాలో అంత బాధ్యత యేసుక్రీస్తు అనే ప్రియుడు సంఘం కోసం అంత బాధ్యత వహించాడు. భర్త అనే మాటకు అర్థం భరించువాడు. ఏంటండి? బాధేవాడు కాదు. బాతున్నాడా భరుతున్నాడా? చాలా మంది భర్త అంటే బాధటం అనుకునేది తక్కువ, ఎక్కువ మేతన్నారు పట్టుకుని, భార్యలను పట్టుకుని. అందుకనే వాళ్ళు అలా తయారయ్యారు. హృదయాలు కఠినమైపోయినాయి. మిక్సీలో నూరేస్తున్నారు, గంటిలో రుబ్బేస్తున్నారు, కొండల నుంచి తోసేస్తున్నారు. అన్ని ఫుల్ అయిపోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18. యేసుక్రీస్తును నరుడు నారీమణి అని పిలిచారు. మొదటి పేతురు 1వ అధ్యాయం 18. అమ్మా, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరెరుగుదురు గదా. దేవుని స్తోత్రం చెప్పండి. హవ్వమ్మ పక్కటెముకలో నుంచి వచ్చింది, పక్క గాయం అయితే వచ్చింది, గాయములో నుంచి వచ్చింది. ఆ గాయములో రక్తం నీరు ప్రవహించాయి.
ఆదాము పక్క గాయమైంది, ఆ గాయముల నుంచి ఉద్భవింప చేయబడిందే హవ్వమ్మ. అయితే యేసుక్రీస్తు అనే నరుని యొక్క ప్రక్కటెముకలో ఇక్కడ ప్రక్కన బల్లెపు పొడితో పొడిచాడు ఒక శతాధిపతి. ఈయన బ్రతుకున్నాడా చనిపోయాడా అని బల్లెపోటుతో పొడిస్తే ఆయన ఒంటిలో ఉన్నటువంటి ఆఖరి రక్తపు బొట్టు, ఆఖరి నీరు కూడా బయటకు వచ్చేసాయి. ఆ విధంగా క్రీస్తు యొక్క ప్రక్కలో నుంచి, క్రీస్తు యొక్క గాయములో నుంచి ఉద్భవింపజేయబడిందే సంఘం. గట్టిగా చప్పలు కొట్టి ప్రభునామమున మహిమపడతా. ఆదాము పక్కలో నుంచి వచ్చిన ఆమెను నారి అన్నాడు. క్రీస్తు ప్రభుల వారు ఆయన పక్కలో నుంచి వచ్చిన సంఘాన్ని. మీకు ఇంకా రిఫరెన్స్ కావాలంటే అపోస్తుల కార్యాలు 20:28 తీయండి. దీనికి సరిపోల్చదగిన మాట అపోస్తుల కార్యాలు 20:28. అపోస్తుల కార్యాలు 20:28. దేవుడు అద్దుగు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటే స్త్రీ. ఇక్కడ షులమితి మాట్లాడుతుంది 7వ వచనంలో. ఆ 7వ వచనంలో మాట్లాడిన షులమితిని ప్రభు అన్నాడు నారీమణి. ఇప్పుడు నా భార్యని నేను నారీమణి అంటే థ్యాంక్ యూ అంటది. నేను ఇక్కడ ఎవరైనా ఒక పరాయి స్త్రీని పట్టుకుని నారీమణి అంటే ఊరుకుంటారండి? చెప్పు తీసి కొడతారు. నారీమణి అని పిలవడానికి ఆయన అర్హుడు. నారీమణి అని పిలవడానికి ఆయన ఎందుకంటే నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం తన భారాన్ని భరించాడు. నీ భారాన్ని ఆయన భరించాడు. ఏంటో భారం అంటే నీ పాప శాప భారాన్ని ఆయన భరించాడు. మనం పాపంలో పొరలాడుతూ ఉంటే, శాపంలో కొట్టుకుని పోతూ ఉంటే, ఆ పాప శాపం వల్ల మనం నరకానికి పోకూడదని ఇది కొట్టుమిట్లాడిపోతున్నటువంటి నిన్ను, మరణ భయం చేత లోనైపోయినటువంటి నిన్ను విడిపించడానికే యేసుక్రీస్తు అనే నరుడు తన రక్తాన్ని చిందించాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడతా. గొర్రె పిల్ల యొక్క రక్తము చేత మీరు విమోచించబడ్డారు. ఆయన రక్తం వలన మనకి పాపక్షమాపణ కలిగింది. మనం పరిశుద్ధపరచబడ్డాం. మనం నారీమణి అయ్యాం. సంఘము యేసు ప్రభుకి నారీమణి ఎలా అయిందో చెప్పాను. నేను ఈ మాట ముగిస్తున్నాను. నారీమణి అని ఎవరిని పిలుస్తాడు ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నారీమణి అని పిలవడం. నారీమణి అని పిలవడం కొన్ని గుంపులు చెప్తాను చూసుకోండి. యోహాను సువార్త 10:16 ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు అని ప్రభు చెప్పాడు కదా. అది షులమితి అంటుంది నీ మంద ఎక్కడుందో చెప్పు. ఈ జతగాండ్ల మంద అయితే నేను ఎందుకు ఉండాలి అంటే జతగాండ్ల మంద అనేది ఒకటి ఉంది, దొడ్డివి కానీ వేరే గొర్రెల మంద ఒకటి ఉంది. తర్వాత నామకార్థమైన క్రైస్తవులు యెరూషలేము కుమార్తెలైన గుంపు ఉంది, నిజమైన క్రైస్తవులు గుంపు ఉంది. మిక్కిలి శ్రేష్టమైన అనుభవం కలిగిన పెండ్లి కుమార్తె స్థాయిలోకి వచ్చిన షులమితిని మాత్రమే యేసు ప్రభు నారీమణి అంటున్నాడు. కానీ ఆమె దగ్గరున్న జతకాండ్లను చూసి అంటలా, యెరూషలేము కుమార్తెలను చూసి అంటలా, షులమితిని మాత్రమే చూసి నారీమణి అంటున్నాడు. ఈ రోజున నిన్ను యేసుక్రీస్తు ప్రభుల వారు నారీమణి అని పిలిచే స్టేటస్లో నువ్వు ఉన్నావా? నేను అడుగుతున్న ప్రశ్న. నామకార్థమైన గుంపులో ఉంటే నిన్ను నారీమణి అని పిలవడం ఆయన పిలవలేడు కూడా. నువ్వు షులమితి స్థాయిలోకి రావాలి అంటే ఎత్తబడే సంఘానికి సాదృశ్యం అని చెప్పాను కదా. షులమితి 2వ అంతస్తులోకి రావాలి. మొదటి అంతస్తు రక్షణ అయితే 2వ అంతస్తు రాకడ. రాకడనే అంతస్తు కలిగిన అనుభవంలో నీవు ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే యేసయ్య కోసం నిరీక్షించే సంఘంలా ఉండాలి. యేసయ్య రాకడ కోసం ప్రభు అయిన యేసు రమ్ము అని పిలిచే స్థాయిలో నువ్వు ఉండాలి. ఇంకా ఆగు కొంతకాలం మన వలన చూడాలి అని అనకూడదు. ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయిపోయింది కీర్తి, త్వరగా పెట్టండి సార్ ఎగ్జామ్ రాసేసి పోతానా అంటది. నేను ప్రిపేర్ అవ్వాలి రోజులు అంటే తిరిగా సార్ ఒక 4 రోజులు వాయిదా అయ్యింది సార్, ఒక 4 రోజులు వాయిదా అయ్యింది సార్. నాకు గీప్తి కొన్న తేడా అది. గీప్తి అంటే త్వరగా పెట్టిండి ఎగ్జామ్ రాసేస్తాను. నేనంటాను 4 రోజులు సెలవు ఉంది సార్. నేను రోజు అడుక్కుంటా యేసయ్యా త్వరగా వచ్చే త్వరగా వచ్చే త్వరగా వచ్చే. మరి మీరు నా పిల్లల్ని చూడాలయ్యా, పిల్లల్ని చూడాలయ్యా, నా మనవడు పిల్లలు చూడాలయ్యా, కొంతకాలం ఆగయ్యా. ప్రకటన గ్రంథంలో ఉంది ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అనే స్థాయిలో ఉందండి షులమితి. మరి నువ్వే స్థితిలో ఉన్నావు? రమ్ము అన్నావా ఆగు అన్నావా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే ముగింపులోకి వచ్చేస్తున్నా. సుందరి అనే మాట చెప్పి ముగించేస్తున్నా 5 నిమిషాల్లో. సుందరి సుందరి అందరూ చెప్పండి. నారీమణి నారీమణి అని చెప్పండి. నారీమణి సుందరి, నారీమణి సుందరి. సుందరి అని ఎవరిని అంటారు? అందంగా ఉన్న వాళ్ళు సుందరి అంటారని నా పెద్ద కుమార్తె చెప్పింది. ఇంకో మాట చెప్పనా, నువ్వు నల్లగా ఉన్నా దేవుడు నిన్ను సుందరి అంటాడు. పిచ్చి మొహం దాన్ని. ఇక్కడ తెల్లగా ఉంటే సుందరి అంటాడు అనుకోవద్దు. లోకములో ఉన్న ప్రియుడు నీ అందాన్ని బట్టి నేను సుందరి అంటాడు. కానీ మన ప్రియుడు, మన ధవలవర్ణుడు, మన రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు, మన కోసం తన ప్రాణం పెట్టిన మన ప్రాణప్రియుడు నువ్వు నల్లగా ఉన్నా శివుడు కేసు కూర్చున్నా
భౌతికమైన రూపాన్ని చూడటం ఆయన నీ అంతరంగ స్వభావాన్ని చూస్తాడు. నీ అంతరంగ సంబంధమైన సౌందర్యాన్ని బట్టి పిలుస్తాడు సుందరి అని. మనం అందంగా కనిపించాలని నేను ప్రయాసపడతామండి. కొంతమంది అందంగా కనిపించాలని ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత అందంగా కనిపిస్తామనేది ఒకరి భావన. నేను అపార్థం చేయట్లేదు, మళ్ళీ అనసూయలు అంటున్నా మీద కేజీ పెడితే నేను ఎక్కడ పోవాలమ్మో కేజీ. ఉదాహరణ చెప్తున్నా. ఎందుకమ్మా నువ్వు అంత పొట్టి బట్టలు వేసుకున్నావు అంటే నేను అందంగా కనిపించాలి, నేను అందంగా, అది ఆమె ఉద్దేశం. మనకెందుకు, మనం ఇంకొక చోటుకు వచ్చేద్దాం. ఇంకొక ఆమె ఉంది చక్కగా నీట్గా ఒంటి నిండా వస్త్రాలు కప్పుకుంది. అమ్మ నువ్వెందుకమ్మా ఒంటి నిండా వస్త్రాలు కప్పుకున్నావు అంటే నేను అందంగా కనిపించాలి నా భర్తకి. అంటే ఒంటి నిండా వస్త్రాలు వేసుకుంటే సుందరి అని అంటారు అనుకుంటారు కొంతమంది ఎక్స్ట్రా ఇప్పుడు కారు కొన్నప్పుడు బోడిగా వస్తుంది బయటికి, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉండవు దానికి. కారుని మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు ఏం చేస్తాడు, ఆటో ఇచ్చేటప్పుడు ఆటో ఏం చేస్తాడు, బోర్డుగా వస్తుంది బయటికి. మనం మార్కెట్ తీసుకెళ్ళి సీలింగ్ చేస్తాం. ఈ కార్లు అనుకో బంపర్లు అయిపోతాం, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేస్తాం, ఎక్స్పీరియన్స్ అంటారు అట్లని. ఇప్పుడు దేవుడు మనల్ని భూమి మీదకి పంపించినప్పుడు ముక్కుపొడలు ఉన్నాయా, చెవితిత్తులు ఉన్నాయా, గొలుసులు ఉన్నాయా, చెప్పరా, అలా ఉంటే బాగుంటాయి అనుకుంటే దేవుడు అవి కూడా పెట్టి పంపించేవాడు. కళ్ళెట్టినోడు బొట్టెట్టడా, చెవులు పెట్టినోడు దిద్దులు పెట్టడా, ముక్కెట్టినోడు ముక్కు పొడగట్టడా. నీ ముక్కు పొడకను చూసి, నీ చెవిదిద్దులను చూసి, నీ కనుబొమ్మలను చూసి నేను సుందరి అని పిలవడం నా యేసయ్య. నీ అంతరంగ స్వభావాన్ని చూసి సుందరి అంటాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం ముగింపులోకి వస్తున్నాను. మరొక 2 నిమిషాలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని అంటే సంఘాన్ని అంటే సులమితిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు అంటే సంఘం కొరకు సులమితి కొరకు తన్ను తాను యేసుక్రీస్తు ప్రభులు వారు తన ప్రాణత్యాగం చేశాడు నీకోసం. ఎవరైతే ఆయన రక్తప్రోక్షణలోకి వస్తారో, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో, ఎవరైతే వాక్యమైన నీటి ద్వారా ఉదక స్నానం చేపడతారో, ఎప్పటికప్పుడు తమ హృదయాన్ని కడుక్కుంటారో, తమ తలంపులను శుద్ధి చేసుకుంటారో, తమ శరీర ప్రాణాత్మలను పరిశుద్ధంగా కాపాడుకుంటారో, తమ శరీర ప్రాణాత్మలను సజీవంగా ప్రాణాత్మలను బలిగా దేవునికి సమర్పిస్తారో, వాళ్ళను చూసి ప్రియుడు అనబడిన యేసయ్య సుందరి అంటాడు. మందిరాన్ని వచ్చిన వాళ్ళందరినీ చూసి అండవు, ఆరాధిస్తున్న వాళ్ళందరినీ చూసి అండవు, ప్రసంగాలు చేస్తున్న వారందరినీ చూసి సుందరి అని అనడవు. ఎవరైతే తమ ఆధ్యాత్మికమైన సౌందర్యాన్ని కాపాడుకుంటారో, పాపంలో పడిపోకుండా, ముడత మచ్చ కలంకం డాకు అలాంటిది ఏమీ లేకుండా, కలంకం ఉన్నవాళ్ళు లేరా ఈ రోజున, ముడత ఉన్నవాళ్ళు లేరా, మచ్చలు ఉన్నవాళ్ళు లేరా, ఆ మచ్చ డాకు చూస్తాడన్నమాట. అవి లేకుండా తన ఎదుట నిర్దోషమైన సంఘంగా నిన్ను నిలబెట్టుకోవాలని తను అప్పగించుకున్నాడు నీకోసం. అలాంటి పరిశుద్ధుడైన యేసయ్య రక్తంలో కడగబడితే నువ్వు సుందరి అవుతావే తప్ప ముక్కు పొడగ పెట్టుకుంటేనో చెవిదిద్దులు పెట్టుకుంటేనో మెడ నిండా మెడ ఇటు తిరగదు అటు తిరగదు అమ్మాయి అని పిలితే మొత్తం ధరించేసింది, మొత్తం ఆభరణాలే. ఎందుకమ్మా అంత ధరించావు? నేను అందంగా కనబడాలని. నువ్వు 100 కేజీలు బంగారం ఎత్తి నేను సుందరి అని పిలవడవు. అలాగని బాహ్య సంబంధమైన అలంకారం గురించి నేను తప్పుగా మాట్లాడట్లా, అది ఎవరిష్టం వాళ్ళది, నాకు అనవసరం. దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి, నువ్వు సుందరి స్థాయిలో ఉండాలంటే, యేసు ప్రభులు వారు నిన్ను సుందరి అని పిలవాలంటే నువ్వేం చేయాలి? 1 పేతురు 3వ అధ్యాయం 1 నుంచి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అమ్మా లోబడి ఉండండి, లోబడి ఉండండి, లోబడి ఉండండి, లోబడి ఉండండి, లోబడి ఉండండి. ఇన్నిసార్లు పౌలు గారు రాశారు కానీ లోబడుతున్నారా తిరగబడుతున్నారా? భార్యలారా మీ భర్తలకు లోబడి అనే బడిలో చదవండి అమ్మ, లోబడి బడిలో ఉండండి. తిరగబడుతున్నారు తప్ప లోబడుతున్నారు ఈ రోజున. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, వారు అంటే మీ భర్త ఒకవేళ అవిధేయుడైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల వలన నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయో, అద్దుగో బంగారు నగలు పెట్టుకొనుటయో, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా
గుణమును అక్షయలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహాముని అబ్రహాము అని పిలిచిందా? ఒరే అని పిలిచిందా? ఏమని పిలిచింది? యజమానుడు అని పిలిచే భర్తలు ఎక్కడున్నారండి ఈ రోజుల్లో? మా అమ్మమ్మ అయితే ఒకప్పుడు ఏమండే ఎవల్లా అనేది. ఇది ఒక పాతకాల పిలుపు. ఇంకా ఉండకుండా మోడల్ అయిపోయినాయి, పేరెట్టి పిలవటం మొదలెట్టారు. సురేషో మా ఆవిడని పిలుతులేదు, ఎవరో పేరు చెప్తే బాధపడతారని. ఇంకా నయ్యం నిక్నేములు పెట్టేశారు, సగం పేర్లే పిలుస్తున్నారు కొంతమంది. సురేష్ కదా నా పేరు, కొంతమంది సురే. ఇంకా నయ్యం భౌతికమైన స్వభావాన్ని పెట్టి పిలిచేవాళ్ళు ఉంటారు. ఒరే నల్లవడా ఏంటంట. ఆనాడు స్త్రీలు, పరిశుద్ధ స్త్రీలు తమ భర్తని ప్రేమతో యజమానుడా అని పిలిచేవారు. మరి ఈనాడు పేర్లెట్టి పిలుస్తున్నారు, వంకలెట్టి పిలుస్తున్నారు, అల్ల పిలుస్తున్నారు, ఎలా ఇష్టానుసారంగా పిలుస్తున్నారు. నేను నిన్ను కొన్నాను రా, నువ్వు నా బానిస, 5 లక్షలు కట్నం ఇచ్చా, నేను నిన్ను కొన్నా, నువ్వు బానిస, నువ్వు నాకు పాలేరు అంటున్నారు. అందుకని కట్నాలు తీసుకోమాకండి, వేసి రక్తం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే వాళ్ళ మీ యొక్క నాకు అర్థమైపోయింది మీ పట్టుదల అంతా అదే. సామెతల గ్రంథం 11:22 చదవండి, దెమ్మ తిరిగిపోయే మాట. సామెతల గ్రంథం 11:22 వచ్చిన వివేకము లేని సుందర స్త్రీ ఎక్కడుందంట? నీకు అందం ఉంది కానీ ఏమి లేదమ్మా, వివేకం లేదు. తల్లిదండ్రుల దగ్గర ఎలా ప్రవర్తించాలో, భర్త దగ్గర ఎలా లోబడాలో, సేవకుడి దగ్గర ఎలా ఉండాలో, సంఘంలో ఎలా ఉండాలో నీకు వివేకము. సొలొమోను మహారాజు నీ జనులను పరిపాలించుటకు నాకు వివేకం ఇమ్మని కోరుకున్నాడు. ఈరోజు నువ్వు ఎంత అందగత్తవైతే ఏం ఉపయోగం? సుందరి అని పిలవడు నిన్ను, నువ్వు అలంకరించుకునే అలంకారాన్ని బట్టి పిలవడు నిన్ను, నువ్వు ధరించుకునే వెలగల వస్త్రాలను బట్టి నిన్ను సుందరి అని పిలవడు. షులమితులో ఉన్నటువంటి విధానం ఏంటంటే ఆమెకి లోబడే స్వభావం ఉంది. షులమితుని చూసి సుందరి అని ప్రభు ఎందుకు పిలిచాడో తెలుసా? ఆమెకి లోబడే స్వభావం ఉంది, ఆమెకి వినయం ఉంది, ఆమెకి వివేకం ఉంది, ఆమెకి జ్ఞానం ఉంది. కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీ కాబట్టి దేవుని ఆత్మ నడిపింపును కోల్పోయి, అమ్మో నాకు ఇక్కడ నడిపింపు లేదు, నా ప్రియుడు నాకు దూరం అయిపోయాడు గమనించి, ప్రియుడా ఎక్కడున్నావు అని వెతుకుతుంది, ప్రియుని మందను వెతుకుతుంది. ఈ రోజున చాలా మంది ప్రియుని మందను వెతకట్లేదండి, స్వస్థతల మందను వెతుకుతున్నారు, గారిడీల మందను వెతుకుతున్నారు, ఉఫ్ అంటే పడిపోయే మందను వెతుకుతున్నారు, ఈ రోజున ప్రవచనాలు చెప్పే మందను వెతుకుతున్నారు. ఇరుకు మార్గంలో ప్రవేశించే వారు కొందరే, విశాల మార్గంలో అనేక మంది ప్రవేశిస్తారు. విశాల మార్గం అంటే అదే, విశాల మార్గంలో ప్రవేశించే వాళ్ళు అందరూ పోతారు నరకానికి. ఇరుకు మార్గంలో ప్రవేశించే వారు కొందరేనంట. మరి మీరు ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారో, షులమితిలాగా విశాల స్థలానికి వెళ్తారో మీ ఇష్టం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 స్త్రీలు మీ ముందు పెట్టి ముగించేస్తా. అహష్వేరోషు యొక్క భార్య పేరేంటి చెప్పండి? వష్తి. చెప్పండి, వష్తి. ఆయన ఏదో పెద్ద మీటింగ్ పెట్టాడు, రాజులందరినీ పిలిచాడు, ఘనంగా భోజనం ఏర్పాటు చేశాడు. తనకెందుకో ఫీలింగ్ అనిపించింది, నా భార్య అందంగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది కదా, నా భార్యను చూసిన వాళ్ళు అబ్బా రాజుగారికి ఎంత అందమైన భార్య ఉందా అని నన్ను ఏదో పొగుడుతారు అనుకుని, ఎవరక్కడ పిలవండి వస్తీరు అని అన్నాడు. రాకపోవడం కాదు, ఆమె కూడా భోజనాలు ఎట్టేస్తున్న, స్త్రీలు సాబెట్టేసింది అక్కడ, స్త్రీల కూటమే. రాజుగారు ఇక్కడ రాజులు కట్టేస్తే ఏమేమో అక్కడ మీరు అక్కడ చూడండి, ఆమె కూడా ఖాళీ లేదు, ఆమె కూడా ఎక్కడుంది? స్త్రీల సమాజంలో కూర్చుని స్త్రీలకు విందులు ఏర్పాటు అక్క ఇదేసుకో అక్క, చెల్లె ఇదేసుకో అక్క అంటుంది. చక్కగా విందు ఏర్పాటు చేసి ఆ రాణుల దగ్గర ఏమో మెప్పు పొందాలని ఏమో ప్రయత్నిస్తుంది. భటుడు వచ్చాడు, రాణి గారు మిమ్మల్ని రాజుగారు కౌరంపారంటే, అదలబా నా ఖాళీ లేదా. ఈ సమాచారం సభలోకి వెళ్ళిపోయింది. రాజుగారి ముఖం దిగాలైపోయింది. మంత్రులారా, ఉపమంత్రులారా, నేనేమి చేయాలి అన్నాడు. ఏమి చేతువు రాజా, ఆమె వదిలిపెట్టుము, లేని ఎడల మా భార్యలు కూడా ముఖం మీద తలుపులు ఎత్తారు రాజా. రాజుగారి భార్య అలా చేసిందంటే మా భార్యలు మమ్మల్ని కూడా పట్టించుకోరు రాజా. నీకు వందనాలు రాజా, నువ్వు తీసుకునే నిర్ణయం మా అందరి బతుకుల మీద ఆధారపడి ఉంటుంది రాజా. అప్పుడు ఇక మళ్ళీ ఎలక్షన్ మొదలెట్టేశారు. ఏంటవి? రాణిగా ఎన్నిక అవడానికి
అనువైనటువంటి వివేకము కలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి స్త్రీని ఏర్పడి, అంటే ఆమెకి అందం ఉంది వస్తీకి, కానీ ఏమీ లేదు, వివేకం లేదు. భర్త పిలిచాడు, రాజుగారు పిలిచాడు, నువ్వు ఎంత పనిలో ఉంటే అంటే వదిలేసి రావాలా వద్దా? పోయిందా పోస్ట్? అయిపోయిందా నీ పోస్ట్? జాగ్రత్త. యేసు ప్రభులు వారు వచ్చి నిన్ను పిలిచి సుందరి అని పిలిచినప్పుడు రా, కమాన్, ఆయన వెంబడించు, ఆయనకు లోబడు. రాత్రి కాపరి గురించి చెప్పాను, 23వ కీర్తన, గొప్ప కాపరి. వినండి దయచేసి, రాత్రి రాని వాళ్ళు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటిని ఎరుగుదును, నేను వాటికి నిత్య జీవం ఇస్తాను, వాటిని ఎవడో నా చేతుల నుంచి అపహరింపడు. రాత్రి వాక్యం వినండి. లోబడే స్వభావం కలిగినటువంటి వారిని దేవుడు సుందరి అని పిలుస్తాడే తప్ప నీ ఇష్టానుసారంగా గుర్తు వచ్చినప్పుడు మందిరానికి వస్తే సుందరి అని పిలవడు. సంవత్సరానికి ఒకసారి, పండగకు ఒకసారి వస్తే నువ్వు సుందరి కాలేవు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఎవరైనా సరే క్రమం ఉంది మందిరంలో. నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావు, ఆ క్రమానికి ఒక మందిరం ఉంది. ప్రతి ఆదివారం ఆరాధన, ప్రతి శనివారం ఉపవాస ప్రార్థన, లేకపోతే మరొక కార్యక్రమం. ప్రతి కార్యక్రమంలో సంఘం అందరూ పాల్గొనాలి. దేవుని సన్నిధిలో ఏర్పాటు చేయబడిన కార్యక్రమాలలో ప్రతి కార్యక్రమంలో నువ్వు మానకుండా తప్పకుండా పాల్గొంటే అప్పుడు నువ్వు సులమితి మందవవుతావు. గత వారం చెప్పాను, ప్రియుని మంద ఏంటంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, సహవాసం ఎందును ఏం చేస్తున్నారంట? ఎడతెగకున్నారంట. నీకు ఇలా గుర్తొచ్చేటప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మందిరానికి వచ్చి తీరిపోయిన తర్వాత లోకంలోకి వెళ్ళిపోయే మందను చూసి సుందరి అని పిలవడైనా. వారం రోజులైంది నేను కార్డు పెట్టి స్టేటస్లో, మీకు ఆల్టింగ్ కావాలంటే ఫోన్ చేయండి, ఆల్టింగ్ కావాలంటే ఫోన్ చేయండి. పొద్దున వచ్చింది రజనమ్మ గారు అన్నట్టు, ఆదివారమే వస్తుందండి, అడగండి. రాత్రి ఫోన్ చేసి మన యామరపాడు ప్రసాద్ గారు పొద్దున్నే విజయవాడ డ్రాపింగ్ ఉంది, వెళ్తారా అని. ఏసయ్యా నీకు అన్నా, ఆదివారం అన్నా, నీకు అందన ఈ వారం రోజులు ఒక ఫోన్ రాలేదన్నా. రజనీ గారు అన్నారు నీకు ఆదివారం వస్తా చూడండి. వెళ్ళానా? వెళ్ళిపోతే మీ అందరూ ఏమైపోతారు అక్కడ? ఊరిని ఎగ్జాంపుల్, నేను కిరాయికి వెళ్ళా, ట్రాఫిక్లో ఇరుక్కుపోయా, రాలేకపోయా. మీ అందరి పరిస్థితి ఏంటి చెప్పండి. ఈ అమ్మగారిని పెత్తరా? అమ్మో, మన రమ్య గారికి దర్శనం వచ్చిందని నేను రాత్రి ఫోన్ చేసి చెప్పాను. చక్కని ఆరాధన జరుగుతుందండి, ఆశ్రమం గారు తైలం తెచ్చి అభిషేకించమని అడుగుతున్నారు అని చెప్పి. ఈమె ఉపవాసాలు ఉందని ఆమెకు తెలియదు. నిజంగా దేవుడు అభిషేకిస్తాడు 21 రోజులు పూర్తి అయ్యాక. దర్శనం ఇచ్చాడు ఆల్రెడీ. ఆమె నన్న వాళ్ళందరూ నీకు ఓటేశారు అమ్మాయి. నువ్వు చెప్తే పారిపోతా అన్న వాళ్ళందరూ ఆమె నల్లా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ఆరాధన ఉండేదా? ఏమంటే మీకోసం ఎంత ప్రయాసపడి నేను నిలబడుతున్నాను కదా, నా జీవనోపాధిని విడిచిపెట్టేసి మీకోసం నేను వెళ్ళకుండా మరి ఇక్కడ కూర్చున్నాను కదా, మరి మీరు ఎందుకు రాలేదమ్మా? ఫంక్షన్ ఉంది పాస్టర్ గారు అనకూడదు, మింగేస్తున్నా. మరి నేను కూడా వెళ్ళిపోయినా ఫంక్షన్ వస్తే. బుద్ధి మనం కమిట్మెంట్లో ఉన్నాం, ఒక తీర్మానంలో ఉన్నాం, రక్త నిబంధనలో ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టు, ప్రభు నామమున మహిమపడతా. రక్త నిబంధనలో ఉన్నావు నువ్వు. సుందరిగా ఉండాలి నువ్వు, నారీమణిగా ఉండాలి నువ్వు. ప్రాణం పోయే పరిస్థితి అయినా మందిరానికి మానకూడదు. అది సుందరి వంటి స్థాయి. తర్వాత వచ్చిందండి అసలైనటువంటి మహారాణి ఎస్తేర్. దేవుని నీడలో దీనురాలు ఎస్తేరు, కన్యకలు అందరిలో రాజు దయ పొందెను. రాజు దయ పొందుకుని ఎందుకో తెలుసా? తన తల్లిదండ్రులు చిన్నప్పుడు చచ్చిపోయారు. పెంచుకున్న తండ్రి చెప్పాడు, అమ్మాయి ఎలక్షన్ జరుగుతున్నాయి, వెళ్ళి నిలబడు. సరే తండ్రి గారు, వెళ్ళిపోయింది లోబడి. తర్వాత ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యలో చిన్నగా ఒక కొంచెం శృతి తప్పింది, కానీ నువ్వు మౌనంగా ఉంటే దేవుడు వేరొక దుఃఖిని సహాయం చేస్తాను. ఇదిగో నేను 3 దినాలు ఉపవాసం ఉంటున్నాను, నువ్వు కూడా ఉండు ఉపవాసం అని తండ్రి కౌరంపింది. ఉపవాసం ఉంది. యూదుల యొక్క ఉరికొయ్యి నుంచి, యూదుల యొక్క మరణం నుంచి సులమితి అలా ఉండాలి. నువ్వు మరణిస్తే ఇంకేంటి ఉపయోగం? నిన్ను దేవుడు ఎందుకు చేస్తున్నాడు? లోకంలో నుంచి, అగ్నిలో నుంచి కొందరు లాగినట్లుగా నిన్నెందుకు లాక్కున్నాడు? నిన్నెందుకు వాళ్ళతో కలిసి ఊకముడుగా తానంటే తన్నానంటావనా? సులమితి నిలబడి ఏం చేసింది? తన ప్రజల మీదకి, తన స్వజనం మీదకి రాబోయేటటువంటి ఉగ్రతను ఉరికమ్మ నుంచి తప్పించింది. ఆమె సుందరంటే. ఎంతమందిని రక్షించావు నీ జీవితంలో? నువ్వు రక్షింపబడిన తర్వాత, నువ్వు వెలిగించబడిన తర్వాత ఒక్క దీపాన్ని వెలిగించావా? ఒక్కనన్నా మందిరం నడిపించావా? అసలు నడిపించాలన్న తృష్ణ నీకుందా? ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే అక్క, చెల్లి, తమ్ముడు, అన్న అందరు కలిసి వెళ్ళిపోతాం, అది పురమించేద్దాం, ఇది పెద్ద టాటాసి పెట్టేద్దాం, లేకపోతే ఏసీ బస్ పెట్టేదా ఏంటి తింటాక. ఈ రోజు తింటే రేపు బహిర్భూములు ఎడబోయేదానికి అందరూ కలిసి వెళ్ళాలి, సంతోషంగా వెళ్ళాలనుకుంటావే కానీ మందిరానికి నీ అయిన వాళ్ళని, నీ బంధువుల్ని, నీ రక్త సంబంధుల్ని మందిరానికి నడిపించాలనే తృష్ణ నీళ్ళు ఎందుకు లేదు? నువ్వు సుందరవైతేగా నీకు ఉండేది. ఎస్తేరు సుందరి, ఎస్తేరు సుందరి అని పిలువబడడానికి అర్హురాలు. ఈ రోజున అలాంటి స్థాయిలో మనం ఉన్నామా లేదా పరిశీలన చేసుకుందాం. తలలో వంచని ప్రార్థన చేసుకుందాం.
ఈరోజు మన వాక్య సందేశం నారీమణి సుందరి. ఎందుకు సంఘం ప్రభువుకు నారీమణి అయింది, ఎలా అయిందో చెప్పాను. ఎందుకు షులమితిని సుందరి అని పిలిచాడు? ఆమెకు లోబడే స్వభావం ఉంది కాబట్టి, ఆమె ప్రియుని మందరం వెదికేమంది కాబట్టి. లోకంలో ఉన్నటువంటి ఉపదేశకులను వెంబడించేది కాదామా, తన ఆత్మీయ తండ్రిని వెంబడించేది. నీ స్థానిక కాపరిని ప్రేమించు, లోబడు. వారి దుఃఖంతో పని చేస్తే నీకు నిష్ప్రయోజనం. నీకు ఎందుకు తెలుసా? ఫలితం వంటలు ఎక్కడికి వెళ్ళినా నీ స్థానిక కాపరిని నువ్వు దుఃఖపెడతావు. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను. ప్రార్థించగలరా? స్వరాలు ఎత్తి స్తోత్రం, 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 స్తోత్రం. ఒకవేళ పైకి చేయడానికి సిగ్గైతే లోపలనే చేయండి, కానీ నటించమాకని ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరమగీతము 1వ అధ్యాయం 8వ వచనం ద్వారా ఈరోజు స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. ముసుగు అంటే ఏంటో, జతకాండ్లు అంటే ఏంటో, నారీమణి అంటే ఏంటో, సుందరి అని అంటే ఏంటో, అయ్యా మరి ఏ సందర్భంలో ఎందుకు ఎలా ఆ పిలుపు పిలువబడిందో, ఈరోజున ఆ స్థితిలో మేము పిలువబడాలంటే, సుందరి నారీమణి వంటి స్థాయిలో మేము ఉండాలంటే మేము ఏం చేయాలి? వస్తే ఇలా ఉండకూడదని, ఇదిగో ఎస్తేరులా ఉండాలని, ఇదిగో పురుషులకి స్వపురుషులకి భర్తలకు లోబడేవారు ఉండాలని, క్షయమైపోయే అలంకారం కాకుండా అక్షయ అలంకారాన్ని మేము ధరించుకునేవారు ఉండాలని, అప్పుడే నీ దృష్టికి మేము విలువ కలిగిన సుందరి వంటి స్థాయిలో మేము ఉంటామని చక్కని విషయాలు మీరు మాటతో మాట్లాడారు. అయ్యా మీకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ వాక్యం అనే విత్తనం రాతి నేలలో, ముండ్ల పొదలలో, త్రోవ పక్కన పడిపోకుండా మంచి పంట అనుభవంలో అయ్యా 30 60 100 ఫలం పొందడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.